కొంచెం సవరణ చేయవలసిందిగా మనవి పెద్దలందరికీను. సో అష్టక వర్గం ఎందుకు ఇట్స్ ఇంపార్టెన్స్ ఈజ్ ఫర్ జడ్జింగ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ట్రాన్సిట్ ఆఫ్ ప్లానెట్స్. మనం నార్మల్ గా ఏమనుకుంటాం, గోచారంలో చంద్రుడికి ఎక్కువ విలువ ఇస్తాము, చంద్రగ్రహానికి. సో జనన సమయానికి గ్రహం ఉన్న రాశి నుంచి గోచారంలో గ్రహం ఉన్న రాశి స్థానం లెక్కించి చూసుకొని గ్రహ గోచార శుభస్థానాలు మనం అనుకుంటాము. సో యాక్చువల్గా మనం ఏం చేస్తాం, ఈ గోచార రిజల్ట్స్ లో ట్రాన్సిట్ ఎఫెక్ట్స్ ఆఫ్ మూన్ని మనం చూస్తాం కదా. సో ఇప్పుడు ఈ మూడుని ఒక్కటే కాదు కదా చూడవలసింది. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది, ఇప్పుడు జూపిటర్ ఏదైనా ఒక దుష్ఫలితాలని ఇస్తున్నాడు అనుకోండి, ఫ్రమ్ హిస్ పొజిషన్ ఫ్రమ్ ద మూన్ నుంచి తనున్న పొజిషన్ లో మరి 3 కావచ్చు, 3 నుంచి మరి 8వ రాశిలో కావచ్చు, అక్కడ జూపిటర్ మరి శుభ ఫలితాలు ఇవ్వడు కదా. సో కానీ జూపిటర్ వివిధ గ్రహాల్లో ఉన్నప్పుడు అతను ఇల్ ఎఫెక్ట్స్ ఇస్తాడా, సేమ్ ఇల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తాడా, లేకపోతే అక్కడ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఇస్తాడా అన్నది మనకు ఈ అష్టక వర్గ ద్వారా తెలుస్తుంది అని నేను తెలుసుకున్నాను స్వామి. సో ఇప్పుడు ఈ అష్టక వర్గంలో మన సోమనాథ శాస్త్రి గారు చెప్పినట్టు మనము మొత్తం 8 అష్టక అంటే 8 కదా. సో 8 వీటిని తీసుకుంటాం, 8 వర్గాల్ని. 8 వర్గాలు కావచ్చు, 8 టేబుల్స్ కావచ్చు, మీరు ఎలా అయినా అనండి. సో 8 వర్గాలు ఏమంటే 7 ప్లానెట్స్, అంటే రాహుకేతువులు షాడో ప్లానెట్స్ కాబట్టి వాటిని వదిలిపెట్టేసేసి మిగతా 7 గ్రహాలు ప్లస్ లగ్నం. ఇక్కడ మనం లగ్నానికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాం అసెండెంట్ కి. సో ఈ 8 తీసుకొని అష్టక వర్గాన్ని మనం క్యాలిక్యులేట్ జరుగుతుంది. అష్టక వర్గ ఇన్ అదర్ వర్డ్స్ లో చెప్పదలుచుకుంటే కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ పొజిషన్స్ ఆఫ్ ఏ ప్లానెట్. అంటే మంచి ఫలితాలు ఇవ్వచ్చు, ప్లానెట్ చెడు ఫలితాలు ఇవ్వచ్చు, విత్ రెస్పెక్ట్ టు మూన్ కాదు, విత్ రెస్పెక్ట్ టు ది రిమైనింగ్ తనే కాకుండా మిగతా 6 గ్రహాలు ప్లస్ లగ్నం. సో టోటల్ 8. సో ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క స్థానంలో ఉంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఆ గ్రహము ఇస్తుంది, ఆ ఎఫెక్ట్స్ మనం బిందుస్ అంటాం, డాట్స్ అంటాం. సో ఇప్పుడు ఇవి కాంబినేషన్ ఆఫ్ బెనిఫిక్ అండ్ మ్యాలఫిక్ డాట్స్ ఉంటాయి ఇవి నేటివ్ చార్ట్స్ లో. సో ఇక్కడ లగ్న ఈజ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఏ ప్లానెట్ మనం అనుకున్నట్టుగా. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తామంటే 2 చార్ట్స్ ప్రిపేర్ చేస్తాం. ఒకటి ప్రస్థార చక్రము, ప్రస్థార చార్ట్, ఇంకోటి భిన్నాష్టక వర్గ చార్ట్. ప్రస్థార వర్గ చార్ట్ అంటే ఈ ప్రస్థార వర్గ చార్ట్ లో అన్ని గ్రహాలు అంటే 7 గ్రహాలు ప్లస్ లగ్నం గోచారంలో వివిధ స్థానాల్లో అవి పర్యటిస్తున్నప్పుడు ఆ గ్రహాల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఎన్ని శుభ బిందువుల్ని ఇస్తాయి అని క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడ ప్రస్థారక చార్ట్ లో. సుమారుగా నేను అంటే నాకు కరెక్ట్ చేయండి, నాకు తెలిసినంత వరకు 337 బిందువులు వస్తాయి అన్నమాట, అన్ని పర్ఫెక్ట్ గా ఇస్తే. అవి వేరీ అవుతాయి, 48, 52 అట్లా గ్రహాన్ని బట్టి ఆ గ్రహం యొక్క చలనంలో ఆ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పాయింట్స్ మనం ఎట్లా అసైన్ చేస్తాము అంటే ఈ బిందువుల్ని సన్ ఒక నేటివ్ చార్ట్ లో ఏ సైన్స్ లో ఏ పొజిషన్స్ లో ఆస్పిషియస్ రిజల్ట్స్ ఇస్తాడు, 1, 2, 4, 7, 8, 9, 10, 11. 1, 2, 4, 7, 8, 9, 10, 11. అలాగే సన్ ఈజ్ ఆస్పిషియస్ ఇన్ 3, 6, 10, 11 పొజిషన్స్ ఫ్రమ్ మూన్. సో ఒక్కొక్క ఆస్పిషియస్ పొజిషన్ కి ఒక్కొక్క బిందువు వస్తుంది అనమాట. అట్లా పాయింట్స్ మనం కౌంట్ చేస్తాము. అలాగే సన్ మార్స్ విషయానికి వచ్చేటప్పటికి 1, 2, 4, 7, 8, 9, 10, 11 ప్లేసెస్ లో పొజిషన్స్ లో పాయింట్స్ ఇస్తారు. అలాగే సాటర్న్ కి వచ్చేటప్పటికి 5 మార్స్ సాటర్న్ కి 1, 2, 4, 7, 8, 9, 10, 11 స్థానాలు.
జూపిటర్కి ఏమో 5, 6, మీరు గమనించండి 5 జూపిటర్, 6, 9, 11 వీటిలో సూర్యుడు మనకు మంచి రిజల్ట్స్ ఇస్తాడు అనమాట. అలాగే 6, 7, 12 పొజిషన్స్ లో వీనస్ నుండి, 6, 9, 10, 11, 12 పొజిషన్స్ మెర్క్యూరీ నుండి, అలాగే 3, 4, 6, 10, 11, 12 ఫ్రమ్ లగ్నా నుంచి సూర్యుడు మనకు ఈ బిందువుల్ని శుభ బిందువుల్ని ఇవ్వటం జరుగుతుంది. దీన్ని ఈ బిందువులన్నీ మనం కాలిక్యులేట్ చేస్తే అన్ని గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి విడివిడిగా అయితే దాన్ని భిన్నాష్టక వర్గ అంటాం, కలిపికెళ్తే సర్వాష్టక వర్గ అంటాం. అది అన్ని ప్లానెట్స్ కి అన్ని పొజిషన్స్ లోనూ కలిపితే సర్వాష్టక వర్గ. అదే ఒక్క ప్లానెట్ కి సంబంధించిన మాత్రమే పాయింట్స్ మనం తీసుకుంటే అది భిన్నాష్టక వర్గ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఒక హై స్కోర్ అంటే 48, 52 అట్లా పాయింట్లు వచ్చినాయి అనుకోండి ఒక గ్రహానికి. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th హౌస్ లో ఆ పాయింట్స్ వచ్చినాయి అనుకోండి, కెరియర్ అతనికి బాగుంటుంది. అక్కడ జూపిటర్ మైట్ ఇండికేట్ సిగ్నిఫికెంట్ ప్రొఫెషనల్ సక్సెస్ డ్యూరింగ్ జూపిటర్ ట్రాన్సిట్ ఆర్ దశా పీరియడ్ ఫర్ దట్ నేటివ్. అందువల్ల ఇప్పుడు ఇది మనం ఏం చేస్తాము, ఈ అష్టక వర్గాన్ని ఎట్లా వాడతాము, ఐడెంటిఫై ది ట్రాన్సిట్ ప్లానెట్. ఫస్ట్ ఏ ప్లానెట్ ట్రాన్సిట్ లో ఉంది ఫలానా వ్యక్తి యొక్క గోచారంలో, అప్పుడు అది చూసి అష్టక వర్గ గ్రిడ్ మనం ఇండివిజువల్ ప్లానెట్ కి అన్ని ప్లానెట్స్ కి కలిపి తయారు చేస్తాం అనమాట. చేసుకొని అప్పుడు పాయింట్స్ అనలైజ్ చేస్తాం, ఏ సైన్ లో ఏ గ్రహము ఎన్నెన్ని పాయింట్స్ ఇచ్చింది, ఆ పాయింట్స్ ప్రకారం వాటి స్ట్రెంగ్త్ ని అసెస్ చేస్తూ ఆ మహర్దశ అంతర్దశ వచ్చినప్పుడు ఆ గ్రహం బెనిఫిక్ రిజల్ట్స్ ఇస్తుంది అని మనం ప్రెడిక్ట్ చేస్తాం. సో దిస్ ఈజ్ వాట్ అష్టక వర్గ బేసికల్లీ నాకు అర్థమైంది స్వామి. సో ఇంకపోతే ఇది 8 అనుకున్నాము. కాకపోతే వెన్ ఆల్ ది అష్టక వర్గాస్ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్, అంటే సర్వాష్టక వర్గ మనం ప్రిపేర్ చేసినప్పుడు ఎన్ని బిందువుస్ ఉన్నాయి, ఎన్ని సైన్స్ లో ఎన్ని ఉన్నాయని మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ బిందువుస్ ఎట్లా అంటే 1 బిందువు, 2 బిందువులు, 3 బిందువులు, 4, 5, 6, 7 ఈ 7 బిందువులు కనుక ఇప్పుడు ఈ ఆర్డర్ లో బిందువులు వచ్చినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళకి అసలు బిందువే లేదు ఆ పర్టికులర్ గ్రహంలో, ఆ పర్టికులర్ ప్లానెట్ కి ఆ పర్టికులర్ గ్రహం గోచారంలో ఆ పర్టికులర్ సైన్ లో అసలు ఒక బిందువు కూడా రాలేదు. రాకపోతే ఇట్ ఈస్ ఎ డెత్ లైక్ సిచ్యువేషన్ అని చెప్పడం జరిగింది, ఆర్ లాస్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆర్ డెత్ లైక్ సిచ్యువేషన్. ఒకటి గనక బిందువు ఉంటే ఇట్ రిజల్ట్స్ ఇన్ డిస్ట్రక్షన్. 2 గనక ఉంటే వ్యయంతో అది వ్యయాన్ని సూచిస్తుంది. 3 అయితే భయాన్ని సూచిస్తుంది. 4 డిజైర్డ్ ఆబ్జెక్ట్ ని వాళ్ళు అకాంప్లిష్ చేస్తారు. అంటే 4 బిందువులు గనక ఆ గోచారంలో ఆ ట్రాన్సిట్ లో ఆ పర్టికులర్ గ్రహానికి ఆ పర్టికులర్ సైన్ లో వెన్ పర్టికులర్ ప్లానెట్ ఈజ్ ఇన్ ట్రాన్సిట్ 4 బిందువులు ఉంటే సేఫ్. 5 బిందువులు ఉంటే మంచి భార్య వస్తుందట. ఫర్ ఎగ్జాంపుల్ 7th హౌస్ లో ఉందనుకోండి 5 బిందువులు, అప్పుడు మంచి భార్య వస్తుంది అని. అలాగే 6 బిందువులు ఉంటే గెయిన్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాపర్టీ. 7 బిందువులు ఉంటే హీ విల్ బి ఆక్యుపైయింగ్ ఏ హై గవర్నమెంట్ పొజిషన్. సో అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ అంటే చెప్పదలుచుకుంటే, సన్ అష్టక వర్గలో సన్ స్కార్పియోలో ఉన్నాడు అనుకోండి, స్కార్పియో షుడ్ బి ట్రీటెడ్ యాజ్ లగ్న. When the sun in the course of his transit passes through a house containing 4 or more bindus, he will give benefic results. Thus, when sun transits Taurus, which contains 7 bindus, అంటే తారస్ కి వచ్చినప్పుడు he will give excellent results. అండ్ తారస్ అప్పుడు 7th హౌస్ ఏమైతుంది, మ్యారేజ్ హౌస్ అవుతుంది. సో ఫర్ సన్ కి, సో ఇట్ విల్ బి ది హౌస్ ఆఫ్ మ్యారేజ్ 7th హౌస్. కాబట్టి he will give excellent results for marriage purpose అన్నమాట. If there is only 1 bindu in the 5th house from the sun, he will trouble problem with the children or stomach disorders, mental worry, something like that during that transit period.
If a planet in a course of transit passes through his own sign, ఇది కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడు ఈ బిందువుస్ ఎక్కువ ఇస్తుంది అంటే ఓన్ సైన్ లో ఉన్న, ఎగ్జాల్టేషన్ లో ఉన్న, ఇది నార్మల్ మన సిగ్నిఫికేషన్స్, ప్లానెటరీ సిగ్నిఫికేషన్స్. ఓన్ సైన్ లో ఉన్న, ఎగ్జాల్టేషన్ లో ఉన్న, ఫ్రెండ్ సైన్ లో ఉన్న, మిత్రస్థానంలో ఉన్న, ఉపఛాయ హౌసెస్ లో ఉన్న, ఈ కాజెస్ రిడక్షన్ ఇన్ ది ఈవిల్ ఎఫెక్ట్స్ అండ్ ఎన్హాన్స్ ది బెనిఫిక్ ఎఫెక్ట్స్ ఎనీ ప్లానెట్. సరే, దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఇది మామూలుగా థియరీ అయితే అట్లా ఉంది. అలాగే ఇఫ్ ఏ ప్లానెట్ ఇన్ కోర్స్ ఆఫ్ హిస్ ట్రాన్సిట్ పాసెస్ త్రూ హిస్ సైన్ ఆఫ్ డెబిలిటేషన్, ఎనిమీ సైన్ ఆర్ అనుపఛాయ ఉంటే మాలిఫిక్ రిజల్ట్స్ ఆటోమేటిక్ గా ఇస్తుంది. దీస్ ఎఫెక్ట్స్ విల్ బి ఎన్హాన్స్డ్. Even malefic effects or insufficient benefic effects are also enhanced if there are adequate number of bindus. లేకపోతే అదే ఇందాక చెప్పాను కదండి, డాక్టర్ జిఎస్ కపూర్ ఆయనది చూశాను నేను. దాని ప్రకారం ఇది అర్థం చేసుకొని నేను ఇప్పుడు మాట్లాడటం జరుగుతూ ఉంది. ఈ అష్టక వర్గకి మన పరాశర మెథడ్ ఉంది, అలా ఉండే శ్రీపతి పద్ధతి కూడా ఇంకోటి ఉందని నేను విన్నాను. సో ఇన్ ది అష్టక వర్గ ఆఫ్ మార్స్ ఉందనుకోండి, మనం బెనిఫిక్ బిందువుస్ నోట్ చేసుకొని ఇన్ ది సైన్ థర్డ్ టు ది సైన్ ఆక్యుపైడ్ బై మార్స్, ద నేటివ్ విల్ హ్యావ్ దట్ మచ్ నెంబర్ ఆఫ్ బ్రదర్స్. అంటే వీడికి ఎంతమంది బ్రదర్స్ అని తెలుసుకోవటానికి, భ్రాతృభావాన్ని మనం సరిగ్గా అనలైజ్ చేయాలంటే అష్టక వర్గ ఆఫ్ మార్స్ కౌంట్ చేసేసేసి భిన్నాష్టక వర్గ చేసుకొని, దాని తర్వాత బెనిఫిక్ బిందువుస్ ఈ మార్స్ కి థర్డ్ సైన్ లో ఎన్ని ఉన్నాయి, అంతమంది తమ్ముళ్ళు ఉంటారు లేకపోతే అన్నలు ఉంటారు అన్నది. అలాగే మెర్క్యూరీ విషయానికి వస్తే, అలాగే ఈ ఫోర్త్ హౌస్ లో మనం ఈ బెనిఫిక్ బిందువుస్ నోట్ చేస్తే అంతమంది మెటర్నల్ అంకుల్ కానీ లేకపోతే మదర్ సైడ్ వాళ్ళు కానీ ఉంటారు అని చెప్పి మనం చెప్పవచ్చు. అలాగే జూపిటర్కి వస్తే, అంటే ఇవి ఎగ్జాంపుల్స్ నేను జస్ట్ చెప్తున్నానండి. జూపిటర్కి వస్తే అలాగే ఫిఫ్త్ హౌస్ కనుక చూసుకొని ఎన్ని బెనిఫిక్ బిందువుస్ ఉన్నాయో, మన ఆ బెనిఫిక్ బిందువుస్ ఏ ప్లానెట్స్ ఇచ్చినాయో ఆ ప్లానెట్స్ ఎనిమికల్ ఆ డిప్రెషన్ హౌసెస్ లో లేకుండా ఉంటే ఆ బిందుస్ తీసేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7-8 బిందుస్ వచ్చినాయి అనుకోండి, దాంట్లో 3 బిందుస్ బెనిఫిక్ ప్లానెట్స్ ఇచ్చినాయి కానీ అవి డిప్రెషన్ లో ఉన్నాయి లేకపోతే ఎనిమికల్ హౌసెస్ లో ఉన్నాయి. సో ఆ 3 కొట్టేయాలి. కొట్టేస్తే ఇంకా 5 మిగులుతాయి. అంటే 5 పిల్లలు వీడికి అని చెప్పొచ్చు అనమాట. అలాగా. సో దిస్ ఈజ్ హౌ వి క్యాలిక్యులేట్. సో వీనస్కి వచ్చేటప్పటికి బెనిఫిక్ బిందుస్ అలాగే చేసి క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఆ బిందుస్ ప్రకారంగా మనం వెల్త్ ప్రొజెని ఎలా ఉంటుంది అని చెప్పి కూడా మనము అసెస్ చేయవచ్చు. అంటే ఇప్పుడు మనం ఈ అష్టక వర్గ అన్న టూల్ ని ఎలా వాడతాము అన్నదానికి ఇవి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకొకటి, అష్టక వర్గ నాట్ ఓన్లీ ఫర్ ప్లానెట్స్, ఇట్ ఆల్సో గివ్స్ an analysis for signs also, rasis kuda. A sign having score of greater than 30 bindus will always give good results. అంటే మనకు ఒక రాశిలో అన్ని గ్రహాలు కలిపి 30 బిందువుల కన్నా ఎక్కువ ఉందనుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఒక రాశిలో 25 to 30 ఉంటే యావరేజ్ రిజల్ట్స్. అంతకంటే తక్కువ బిందువులు ఉన్నాయనుకోండి, అన్ని గ్రహాలు కలుపుకొని, ఇట్ గివ్స్ అన్ఆస్పిషియస్ బ్యాడ్ రిజల్ట్స్. సో ఇది అష్టక వర్గం మనకి అక్యురేట్ ప్రిడిక్షన్స్, ఎందుకంటే ఇది మ్యాథమెటికల్ టూల్ మనం అప్లై చేస్తున్నాం కాబట్టి క్యాలిక్యులేషన్ లో తప్పులు లేకుండా ఉంటే డెఫినెట్ గా వీ విల్ గెట్ డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ ప్లానటరీ ట్రాన్సిట్స్ అండ్ గివ్స్ ది అక్యురేట్ ప్రిడిక్షన్స్. అలాగే ఒక ప్లానెట్ యొక్క ఈ బిందువుల్ని బట్టి మనం ఎట్లయితే దిగ్బలాలో షడ్బలాలో మనం ఎలాగైతే ప్లానెట్ యొక్క స్ట్రెంగ్త్ వీక్నెసెస్ అనలైజ్ చేస్తామో, అలాగే అష్టక వర్గంలో కూడా మనం ఒక ప్లానెట్ యొక్క స్ట్రెంగ్త్ వీక్నెసెస్ మనము అనలైజ్ చేయవచ్చు. సరే, లైఫ్ ఈవెంట్స్ ఇప్పుడు అనుకున్నాం కదండి, జూపిటర్ కి ఎక్కువ పాయింట్స్ వస్తే ఏమి బెనిఫిట్స్ ఇస్తాడు, అలాగే మార్స్, అలా లైఫ్ ఈవెంట్స్ ని కూడా మనం ప్రెడిక్ట్ చేయవచ్చును. తర్వాత ఆస్పిషియస్ టైమింగ్స్ ఎనీహో గోచారంలో దట్ ఆ గ్రహం బాగుంటే మనం ఆ ఆస్పిషియస్ ఈవెంట్స్ ని మనం ఆ యొక్క వ్యక్తి నేటల్ చార్ట్ కూడా మనం అప్లికబిలిటీ చేయవచ్చును.
career and professional analysis, health analysis, all these things we can find out from the అష్టక వర్గ. కానీ అష్టక వర్గ డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఒకటి, ఇప్పుడు నేనే కన్ఫ్యూజ్ అవుతా ఉన్నా చెప్పాలంటే తమతోటి సభాముఖంగా, నేను కరెక్ట్ చెప్తున్నానా రైట్ చెప్తున్నానా అని. ఎందుకంటే ఇట్స్ ఏ కాంప్లెక్స్ మోడల్ అవటం వల్ల ఫస్ట్ క్యాలిక్యులేషన్ డిఫికల్టీస్, క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ మే కమిషన్స్ అండ్ ఒమిషన్స్ మే ఎకో. సో అది మనం చెప్పే జాతకుడి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. తప్పులు ఉప్పులు కానివ్వండి, మన అనాలిసిస్ లో కూడా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఇది అష్టక వర్గ ఓన్లీ లిమిటెడ్ ఫోకస్. ఎందుకు ఫోకస్, లిమిటెడ్ స్కోప్ అని ఎందుకు అంటామంటే ఓన్లీ ప్లానటరీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ కోసమే మనము ఈ టూల్ వాడతాము. అది హోలిస్టిక్ ఒక వ్యక్తి యొక్క కంప్లీట్ పిక్చర్ ని ఇవ్వదు ఈ అష్టక వర్గ అన్నది. తర్వాత ఇంకొకటి యోగాస్, దశాస్త్ర, ఇవన్నీ దీనిలో అష్టక వర్గలో మనకి తెలియదు. అలాగే యాక్యురసీ ఆఫ్ బర్త్ టైం కూడా మనకు కావాలి దీనికి, ఇది కరెక్ట్ క్యాలిక్యులేషన్ రావాలంటే. అన్సర్టనిటీ కనుక ఉంటే క్యాలిక్యులేషన్స్ మే నాట్ బి కరెక్ట్. అలాగే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ప్లానెట్స్ ని ఎక్కువ మనం ఓవర్ ఎంఫసైజ్ చేస్తాం. ప్లానెట్ యొక్క స్ట్రెంగ్త్ ని, ప్లానెట్ ఒకటే కాదు కదా, రాశి, సైను, నక్షత్ర, ట్రాన్సిట్, దశ, వీటన్నిటికీ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ ఈ సిస్టమ్కి వచ్చేటప్పటికి ఒక ప్లానెట్స్ యొక్క స్ట్రెంగ్త్ మీదనే ఈ అష్టక వర్గ ఆధారపడి ఉంటుంది అని. సో తర్వాత స్టాండర్డైజేషన్ ప్రాబ్లము, ఎందుకంటే ఇందా చెప్పాను కదండి 2-3 టెక్నిక్స్ ఉన్నాయి. పరాశర మెథడ్ ఒకటి ఉంది, శ్రీపతి మెథడ్ పద్ధతి ఒకటి ఉంది. సో అందువల్ల ఒక్కొక్కటి ఫాలో అవుతుంటారు. ఆయనకు వచ్చే రిజల్ట్స్ కి వేరే అస్ట్రాలజికల్ వచ్చే రిజల్ట్స్ కి తేడా రావచ్చు. అప్పుడు ఆ అస్ట్రాలజర్ ఈ అస్ట్రాలజర్ ఒక వ్యక్తి కనుక ఇద్దరి దగ్గరికి వెళ్తే దెన్ హీ గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ ఇట్ విల్ బి ఏ ఛాలెంజింగ్ ప్రాబ్లం. సో ఇవన్నీ ఉన్నాయి ప్రాబ్లంలో. అందువల్ల ఓవర్ రిలయన్స్ ఆన్ అష్టక వర్గ కాదు, వద్దు అని కొంతమంది చెప్తారు. బికాజ్ ఇట్స్ ఎ సింగిల్ టూల్. దీని మీద రిలే అయ్యి వేరే అస్ట్రాలజికల్ టూల్స్ ని మనం వాడకుండా ఉండటం కూడా సబబు కాదు అని ఇంకొక ఆలోచన. ఏది ఏమైనప్పటికీ ఇది మన లైఫ్ ఈవెంట్స్ ని, ఆస్పిషియస్ టైంని ఐడెంటిఫై చేయడానికి కెరీర్ లో కానీ హెల్త్ లో కానీ అష్టక వర్గం మనకు యాజ్ ఏ టూల్ ఎంతగానో దోహదపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఇంతటితో నేను చెప్పదలుచుకుంది ముగిస్తున్నాను. సభకి నా నమస్కారం. మూర్తి గారికి నమస్కారాలు. కొంచెం అంటే కాన్సెప్ట్ వైజ్ గా ఇంకా కొంచెం క్లారిటీ మన అందరికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అష్టక వర్గు మొట్టమొదలు ఒక అన్ని టెక్నిక్స్ వచ్చిన తర్వాత పృథు యశస్సు తీసుకొచ్చినటువంటి టెక్నిక్ ఇది. ఈ అన్నిటినీ కన్సాలిడేట్ చేస్తూ వచ్చేది. రెండవది ఏంటంటే జన్మ సమయంలో ప్రతి గ్రహము ఏదో ఒక రాశిలో ఉంటుంది. రాహుకేతుల్ని పక్కన పెట్టి ఈ 7 గ్రహాలు ఏదో ఒక రాశిలో ఉంటాయి. ఆ రాశి అవి ఉన్న చోటు నుంచి దాని రెఫరెన్స్ తో, ప్రతి గ్రహము రెఫరెన్స్ తో మిగతా గ్రహాలు ఏమి సపోర్ట్ గా బిందువులు ఇస్తాయి అనేది స్థూలంగా ఈ టెక్నిక్ లో, ఈ టెక్నాలజీలో జరుగుతుంది, తెలుసుకోవడం జరుగుతుంది. ఇది పెద్ద కాంప్లికేషన్ కాదు, కాకపోతే ప్రచారం లేదు, దీనికి సంబంధించిన ప్రయోజనం వాడుకోవడానికి ఎక్కువగా లేక తెలియడం లేదు. కానీ మనకి ప్రతి సాఫ్ట్వేర్ లోనూ అష్టక వర్గ బిందువులు ఇస్తారు. అయితే లగ్నం మారితే తప్ప ఆ రోజుకి అష్టక వర్గ బిందువులు మారవండి, ఇది గమనించాలి. లగ్నం మారినప్పుడే అష్టక వర్గ బిందువులు మారుతుంటాయి. ఎందుకంటే గ్రహాలు తామున్న చోటు నుంచి ఇచ్చే బిందువులు స్థిరమైనవి. ఏ లగ్నానికైనా వస్తాయి, కానీ లగ్నం ఇచ్చే బిందువులు ఒకటి మారుతాయి. అందువల్ల అష్టక వర్గ బిందువులు మారుతాయి. ఇది నేను ఇంతకు ముందు అష్టక వర్గ సంబంధించినవి సమాచారం షేర్ చేసుకున్నప్పుడు కూడా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇకపోతే అష్టక వర్గ బిందువులు, అష్టక వర్గ విధానము జాతకం కొరకు మనం ఎక్కువగా మాట్లాడుకోవట్లేదు. ఇవాళ మనం గోచారం కోసమే మాట్లాడుకుంటాం. ఎందుకంటే అవి గోచారానికి సంబంధించిన సూత్రాలే కాబట్టి. ఒక గ్రహము ఒక రాశి నుంచి వెళుతున్నప్పుడు దాని ప్రయాణం 8 కక్షలలో ఉంటుంది. ఆ కక్షలు 8 కాబట్టి ఒక రాశిని 8 భాగాలు చేసినప్పుడు 3°45 ఒక కక్ష అవుతుంది. ఆ గ్రహము రాశిలో ఉండే కాలాన్ని కనుక మనం పరిగణిస్తే
ఒక్కొక్క కక్షలో ఎంత కాలం ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. ఈ విధంగా ప్రతి గ్రహము తాను ఒక రాశిలో నుంచి వెళుతున్నప్పుడు, చరిస్తున్నప్పుడు, అంటే గోచారంలో ఆ జాతకుడికి ఏమి ఫలితాలు ఇస్తుంది. బిందువులు జాతకంలో బిందువులు కనుక ఇచ్చి ఉంటే అది లైఫ్ లాంగ్ ఆ ప్లేస్ అతనికి ఫేవరబుల్ గా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఇది సాధారణంగా గోచారం విషయంలో చూసుకున్నప్పుడు, అంటే సాధారణంగా గోచారం అంటేనే చంద్రగోచారం. చంద్రుడు వివిధ భిన్నాష్టక వర్గులలో ఇచ్చే బిందువుల సమ్మరియే, సారాంశమే చంద్రగోచారం. మనం రోజు చూసుకుంటున్నాం. ఇప్పుడు గోచారం అనగానే మనం చూసేది అదే. కానీ చంద్రగోచారమే కాకుండా ప్రతి గ్రహానికి సంబంధించిన గోచారం చూసుకుంటే బహుశా మనకి ఎక్కువ ఫలితాలు, ఎక్కువ మనకి సూచనలు దొరుకుతాయి, లభిస్తాయి. ఇంకా మనం ముందు ముందు విందాం. చాలా మంది ఈరోజు మాట్లాడగలుగుతారు. దయచేసి అందరూ కూడా ముందుకు వచ్చి తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. నమస్తే సార్, నా పేరు విరజ. కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని, ఎందుకంటే ఈ టాపిక్ మీద మన జ్యోతిర్వాణి సమూహంలో చాలా మంది మాట్లాడే అవకాశం ఉందని నా ఉద్దేశం. ముందుగా సభకి నమస్కారం. జ్యోతిర్వాణి సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇవాళ మన అంశం ఏంటంటే గోచారంలో అష్టక వర్గు విధానాన్ని ఏ రకంగా మనం చూసుకోవచ్చు. అసలు గోచారంలో ప్రతి నెల మనకి గ్రహ సంచారం ఎప్పుడెప్పుడు ఎన్ని రోజులకి గ్రహ సంచారం ఎలా ఉంటుంది మనకి అందరికీ అవగాహన ఉండలేకపోయినా మనకి సోమనాథ శాస్త్రి గారు ఎప్పుడు మాస గోచార గ్రహ సంచారాలు పెడుతూ ఉంటారో అబ్జర్వ్ చేసినా కూడా మనకు మంచిగా తెలుస్తూ ఉంటాయి. అయితే గోచారంలో ప్రతి నెల ఏ ఏ బిందువులు, ఏ ఏ గ్రహాలు ఎలాంటి బిందువులు ఇస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి. జనరల్ గా మనం ఎప్పుడు ఫలితాల గురించి చూస్తాం నిత్య జీవన విధానంలో. సో ఆ రకంగా చూస్తున్నప్పుడు గోచారంలో ప్రతి గ్రహం ఎలాంటి మార్పులు ఉండి ఏ బిందువులు ఇస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో కొంత క్లుప్తంగా తెలుసుకుందాం. గోచారంలో ప్రతి నెల రవి తక్కువ బిందువులు ఇస్తే అనారోగ్యం ఉండే అవకాశం ఉంది. అదే చంద్రుడైతే మానసిక అనారోగ్యం, అదే కుజుడైతే రక్తహీనత లేదా కండరాల లోపం ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి తక్కువ బిందువులు ఇస్తే. అదే బుధుడైతే నర్వస్ సిస్టమ్ కి సంబంధించిన ఇబ్బందులు ఉండొచ్చు. టెంపరీ ఫేజ్ ఇవన్నీ కూడా గోచార రీత్యా ఉండేవి. ఆ గ్రహం ఆ రాశిలో ఎంత ఇబ్బంది ఉంది ఆ రకంగా మనం చూసుకోవాలి. అదే ఒకవేళ గురువు అయితే గౌరవ లోపం, శుక్రుడైతే శుక్ర కణాల లోపం, ఇదే శని అయితే విసర్జక వ్యవస్థకి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి అనేది మనకి స్థూలంగా ఒక ఆలోచన విధానం. అయితే ఇది భావాలు పరిశీలన చేసినప్పుడు ఒక్కొక్క భావం గురించి మనకి, అదే లగ్న భావం అయితే ఏంటి, కుటుంబ స్థానం అయితే ఏంటి, ఆ భావాలని అనుసరించినప్పుడు ప్రతి భావానికి 24 పాయింట్లు, కనీసం 28 పాయింట్లు వస్తే ఓకే, ఆ భావం కొంచెం బలంగా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అదే 28 కన్నా తక్కువ 24, 22 ఇలా వస్తే ఆ భావం బలహీనపడింది అని మనం అర్థం చేసుకోవాలి. బలహీనపడిన భావంలో ఎప్పుడైనా గ్రహ సంచారం అనుకూలంగా లేని గ్రహ సంచారం జరిగినప్పుడు ఆ భావానికి సంబంధించిన ఇబ్బందులు మనకి ఎక్కువగా కనిపిస్తాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు కొన్ని భావాల్లో ఆయా గ్రహస్థితి సరిగ్గా లేనప్పుడు మనం ఏదైనా ముఖ్య కార్యాలు తలపెట్టినప్పుడు వాటిని కొంచెం మనం వాయిదా వేసుకునే ఆలోచన చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఉన్నాయన్నప్పుడు కొంచెం పెద్ద మొత్తంలో పరిహారాలు చేసుకుని ముందుకెళ్లే ఆలోచన కూడా పెద్దవారిని సంప్రదించి మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది. సో ఆ రకంగా అష్టక వర్గు విధానంలో మనకి ఏ రకంగా ఎంతవరకు ఉంటాయనే దాంట్లోది ప్రతి భావంలో ఏ భావాన్ని తీసుకున్నా ఆయా భావ కారకత్వాలకు సంబంధించి, ఇప్పుడు లగ్నంలో బిందువులు ఎక్కువ ఇచ్చాయనుకోండి అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదే ద్వితీయంలో ఎక్కువ బిందువులు ఉన్నాయనుకోండి, గోచారీత్యా వివిధ గ్రహాలు ప్రయాణం చేసినప్పుడు కుటుంబ స్థానంలో సంతోషం ఉంటుంది, శుభకార్యాలు నిర్వహిస్తారు, ధనం సమృద్ధిగా ఉంటుంది. అదే తృతీయంలో శుభగ్రహ ఫలితాలు ఉన్నప్పుడు జన సహకారం ఉంటుంది. అదే ఒకవేళ శుభగ్రహం బిందువులు ఎక్కువ రాకపోతే జన సహకారాన్ని కోల్పోతారు. అదే చతుర్థం అయితే వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం ఉంటాయి. ఇలా ప్రతిదానికి చూసుకున్నప్పుడు అయితే ఏ ఏ గ్రహాలు ఏ ఏ భావాల్లో ఉన్నప్పుడు మనకి ఎక్కువగా అవకాశాలు బాగుంటాయి అనేది మనకి అన్ని క్లాసికల్ టెక్స్ట్ లో ఉన్నాయి. రవి ఏ స్థానాల్లో ఇస్తారు అనేవి నేను స్థూలంగా ఒక్కసారి చెప్తాను, కొన్ని గ్రహాలవి, మిగతా మనం చూసుకోవచ్చు. అదే రవి మన గోచార రీత్యా 3, 6, 10, 11 స్థానాల్లో ఉంటే శుభుడు. అదే చంద్రుడైతే
1, 3, 6, 7, 10, 11 స్థానాల్లో శుభుడు. అలాగే బుధుడు 2, 8, 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభుడు. అదే గురుడైతే 2, 5, 7, 9, 11 స్థానాల్లో శుభుడు. అదే శుక్రుడైతే 1, 2, 3, 4, 5, 8, 9, 11, 12 స్థానాల్లో శుభుడు. కుజ, శని, రాహుకేతువులు మాత్రం 3, 6, 11 స్థానాల్లో శుభులు. ఎందుకు ఈ రకంగా మనం కొంత స్థూలంగా కొంత అవగాహన పెట్టుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ నంబర్లు అన్నిసార్లు గుర్తుంచుకోకపోయినా గోచార రీత్యా మనం చూసినప్పుడు ఈ మాత్రం అవగాహన అనేది ఉంటే మనం ఫలితాలు అంచనా వేయడంలో త్వరగా ముందుకు వెళ్ళొచ్చు. సో ఈ స్థానాల్లో ఉన్నప్పుడు శుభత్వం ఉంది కాబట్టి ఆయా స్థానాల్లో ఉన్నప్పుడు మనకి అష్టక వర్గు బిందువులు ఎన్ని వచ్చాయి అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. తక్కువ బిందువులు వస్తున్నాయి అన్నప్పుడు ఆ ఫలితం బలహీనం, ఆ భావం బలహీనమైందని గుర్తించాలి. బిందువులు విధానంలో గోచారంలో మనకి ఏంటంటే రాశిని 8 భాగాలుగా చేసి దాన్ని కక్ష్యాక్రమం కూడా ఇచ్చారు. కక్ష్యాక్రమంలో ఏ రాశిలో ఎన్ని బిందువులు ఉన్నాయో గమనించుకోవాలి. ఏ గ్రహాలు ఏ రాశుల్లో బిందువులు ఇచ్చాయో గమనించి బిందువులు ఇచ్చిన గ్రహము ఫలితం బాగుంటుందా, ఎక్కువ బిందువులు ఇస్తే ఆ గ్రహ ఫలితం బాగుంటుంది, ఆ లగ్నానికి ఆ భావానికి శుభమా అశుభమా అనేది మనం తెలుసుకోగలగాలి. అదే శూన్యగ్రహం అయితే ఫలితం శూన్యం ఉంటుంది అనేది. ఒక్కొక్కసారి ఆ కక్షలో ఏ గ్రహం ప్రవేశం ఉండకపోవచ్చు, అప్పుడు అది శూన్యగ్రహం ఉన్నప్పుడు శూన్య ఫలితం వస్తుంది అనేది మనం అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఏ గ్రహం అయితే ఆ రాశిలో ఆ కక్షలో బిందువులు ఇవ్వట్లేదో ఆ జాతకునికి ఆ సమయం అనుకూలం కాదు అనేది మనం తెలుసుకోవాలి. కక్షాక్రమంలో బిందువులు అధికంగా ఉన్న రాశిలో గ్రహ సంచారం ఉన్నట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయి. అదే కక్షాక్రమంలో గ్రహ సంచారం అననుకూలంగా ఉంటే అది ఫలితాన్ని సరిగా ఇవ్వదు. ఈ రకంగా మనం కొంత అంచనా వేసుకుంటూ కొన్ని ఇవి కక్షా ఫలితాలు విడివిడిగా చూస్తూ సర్వాష్టక వర్గు కూడా అన్ని భావాలకి సాముదాయిక అష్టక వర్గు అన్న సర్వాష్టక వర్గు అన్న అదే అన్ని ఓవరాల్ గా కూడా మనం పాయింట్స్ అన్ని చూసి ఏ విధానంలో ఏ హౌస్ కి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి మనకి, వాటి ఫలితాన్ని మనం ఏ రకంగా తీసుకోవాలి అనేది మన హోలిస్టిక్ అప్రోచ్ లో కూడా చూసుకోవాలి. అదే విధంగా మనం ఫలిత జ్యోతిష్యాన్ని అన్వయించుకోవడంలో కూడా అది మనం తెలుసుకోవాలి. అయితే అధిక బిందువులు ఉన్నటువంటి రాశిలో 2 లేదా ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో సంచరిస్తే ఆ భావకారకత్వాలు వృద్ధి చెందుతాయి అని తెలుసుకోవాలి. అదే విధంగా ఆయా గ్రహకారకత్వాలు భావకారకత్వాలు వృద్ధి చెందుతాయి అనేది ఆ రాశికి సంబంధించి మనకు తెలుస్తుంది. అదే దుస్థానంలో సంచరించే గ్రహాలైతే అంటే 6, 8, 12 దుస్థానంలో సంచరించే గ్రహాలకి ఆయా స్థానాల్లో సాముదాయిక అష్టక వర్గులో అధికమైన బిందువులు లభిస్తే శుభ ఫలితాలు అనుభవంలోకి వస్తున్నాయి. అంటే యుతి స్థితి సంచారం కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో అదే విధంగా దోషగ్రహ సంచార సమయంలో ఎక్కువ బిందువులు ఇస్తే ఆయా గ్రహాలు శుభ ఫలితాలు ఇస్తాయి, తక్కువ బిందువులు ఉంటే చెడు చేస్తాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. శుభగ్రహ సంచార సమయంలో తక్కువ బిందువులు ఇస్తే శుభం చేయలేకపోతాడు కానీ హాని చెయ్యడు, ఇది కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఎక్కువ బిందువులు ఉన్న భావాలు ఆయా భావాధిపతుల దృష్టి యుతి శుభగ్రహ సంబంధం కలిగి పాపగ్రహ సంబంధం లేకపోతే వృద్ధిలోకి వస్తాడు. అల్ప బిందు భావాలు పాపగ్రహ సంబంధం కలిగిన భావాలు శుభ సంబంధ రహితాలు తమ కారకత్వాలకి శుభం కావు. సో ఈ రకంగా మనం కొన్ని రకాల అనుభవాల్లోకి బిందువులు అష్టకవర్గ బిందువుల ద్వారా మనం కొన్ని తెలుసుకోవచ్చు. అదే 6, 8 భావాల కలయికలో కొన్ని సూత్రాల్లో మనం ఏంటంటే కేంద్రాలన్నీ అష్టకవర్గ బిందువులు కలిపితే ఏ రకంగా ఉంటుంది, అదే కోణాల అష్టకవర్గ బిందువులు కలిపితే ఏ రకంగా ఉంటుంది, అదే 6, 8, 12 బిందువులు కలిపితే ఏ రకంగా ఉంటుంది, వీటన్నిటికీ వివిధ సూత్రాలు వాటికి అనుసరించి ఫలితాలు మనకి పుస్తకంలో పొందుపరచబడ్డాయి. వాటన్నిటినీ కూడా కొంచెం డీటెయిల్డ్ గా తెలుసుకుంటూ మనం కొంచెం ఈ గోచారంలో మన రాశిని అనుసరించి మనకి గ్రహాలు శుభాన్ని ఇస్తున్నాయా అశుభాన్ని ఇస్తున్నాయా చూసుకుంటూ వాటి ఫలితాలని మన ఫలిత జ్యోతిషం ద్వారా వచ్చే ఫలితాలని దృష్టిలో పెట్టుకుంటూ అక్కడ పాయింట్స్ ఎన్ని వచ్చాయి, దానికి మనకు అనుకూలం ఉందా అననుకూలం ఉందా చూస్తూ ఆ రకంగా ముందుకు వెళ్ళాలి అనేది నా భావన. కొన్ని నేను చెప్పాను కాబట్టి మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలని, మిగతా పాయింట్స్ అన్ని నేనే చెప్పేస్తే మిగతా వాళ్ళకి అంటే తప్పకుండా ఎక్కువ చెప్పగలిగే ఉంటారు, కానీ కొంత వాళ్ళకే అవకాశం ఇచ్చి నేను ముగించాలనుకుంటున్నాను. కొన్ని విషయాలు చెప్దామని మాత్రమే నా ప్రయత్నం. నమస్తే అండి, థ్యాంక్ యూ.
విరజ గారు చాలా ధన్యవాదాలమ్మా. మంచి విషయాలు చెప్పుకొచ్చారు. అయితే దీంట్లో మన ప్రస్తుతం ఉన్నటువంటి ఉపస్థితులైన సభ్యుల్లో ఇంత కొంచెం వివరంగా అష్టక వర్గు గురించి తెలియని వాళ్ళు ఉంటే కొంచెం ఇంకా వాళ్ళకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందరికీ నేను చేసే విన్నపం ఏంటంటే అష్టక వర్గు విధానం అనేది ఒక మంచి సాధనం, టూల్. దీన్ని మనం ఎక్కువగా వాడకపోవడం వల్ల ఉపయోగించుకోలేకపోతున్నాం. అందువల్ల ప్రతి వాళ్ళు జాతకుడు ఎవరొచ్చి నా గోచారం ఎలా ఉంది అన్నప్పుడు కొంచెం శ్రమ తీసుకుని అతని జాతకాన్ని వేసి అందులో అష్టక వర్గు బిందువుల యొక్క చార్ట్ తీసుకుంటే ఆ పిక్చర్ పర్మనెంట్ పిక్చర్. జాతకం ఎలా పర్మనెంటో అష్టక వర్గు బిందువులన్నీ పర్మనెంటే. ఏ రాశిలో మొత్తం బిందువులు ఎన్ని వచ్చాయి, ఏ గ్రహం కాదు, ఈ అష్టక వర్గులు అన్ని మనం చూసేవన్నీ భిన్నాష్టక వర్గులు. ఆ గ్రహాలు ఇచ్చినవి కావు, ఆ గ్రహాలు పొందినవి. రవి భిన్నాష్టక వర్గులో రవి మిగతా 7 గ్రహాలు తనతో సహా 7 గ్రహాలు ప్లస్ లగ్నము కలిపి వాళ్ళు ఇచ్చిన బిందువులు తనకి ఎన్ని ఉన్నాయో చెప్పేది రవి భిన్నాష్టక వర్గు. భిన్నాష్టక వర్గు పట్టీలో మనం మిస్లీడ్ అయ్యేది ఏంటంటే ఆ గ్రహాలు ఇచ్చింది కాదు, అసలు గ్రహం కాదు, అది భిన్నాష్టక వర్గు. భిన్నాష్టక వర్గులో రవి మిగతా గ్రహాల నుండి ఎన్ని పొందాడు, ఆ రవి అక్కడ ఉన్నదాన్ని బట్టి మిగతా గ్రహాలన్నీ బిందువులు ఇస్తాయి. ఆ మిగతా గ్రహాలన్నీ బిందువులు ఇస్తే రవికి ఎంత బలం వచ్చేసింది. ఆయనకి 48 బిందువులు ఎలాగో ఉంటాయి, కానీ ఆ 48 ఎవరెవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, అది అక్కడ మనం చూడాల్సింది. ఆ క్రమంలో మనం రీరైట్ చేసుకోవాలి. ఆ అష్టక వర్గు టేబుల్ ని కొంచెం రీరైట్ చేసుకుంటే గోచారానికి అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. కొంచెం సాధన కావాలి, అది తెచ్చుకోవాలి, అది అందరిలో రావాలన్న ఉద్దేశంతోనే ఈ చతుర్థాన్ని తీసుకోవడం జరిగింది. నమస్కారం అండి. వచ్చి ముందు మిత్రులు ముందుకు వచ్చి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. జ్యోతిర్వాణి నమస్కారం అండి. చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ మాత్రే నమః. పిఎస్ మూర్తి గారు, విరజ గారు ఆల్మోస్ట్ అంతా కవర్ చేశారు. ప్లస్ శాస్త్రి గారు టోటల్ గా డీటెయిల్డ్ గా PDF ఇచ్చారు. కానీ నేను బిగినర్స్ కోసం అని 2-3 పాయింట్స్ యాడ్ చేయదలుచుకున్నాను. ఒకటేంటంటే మన జాతక చక్రంలో ఉండే గ్రహాలని, వాటి స్థితులని మనం మార్చలేం. రెండోది, అంతరిక్షంలో గ్రహాలు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి, వాటికి అవి నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. అవి తిరుగుతున్నప్పుడు అవి రాశి చక్రంలో, మన జాతక చక్రంలో కానీ లేక మనం ఎవరి జాతకం చూస్తున్నామో వాళ్ళ జాతక చక్రంలో కానీ వేటి మీద ట్రాన్సిట్ అవుతున్నాయి, అవి ఏ ప్రభావాన్ని చూపిస్తాయి, వాటిని తెలుసుకోవడానికి మనకి పృథ్వీ యశస్సు ఈయన అద్భుతమైన టూల్ ఇచ్చారు, అష్టక వర్గు. అష్టక వర్గు అంటే రవ్యాది 7 గ్రహాలు కాకుండా లగ్నం, ఇవి ఇచ్చే బిందువులు. ఏ బిందువులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా ఎలా ఇస్తారు అనేది శాస్త్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, చాలా మందికి బిగినర్స్ కి డౌట్ వస్తూ ఉంటుంది, ఎందుకు కొన్ని గ్రహాలు సహజ శుభగ్రహాలు, కొన్ని అశుభ గ్రహాలు. ఇక్కడ అష్టక వర్గు బిందువుల్ని గనక మనం పరిశీలిస్తే ఇక్కడ మనకి ప్రూఫ్ దొరుకుతుంది. ఒకటి ఏంటంటే గమనించండి, రవి 48 పాయింట్లు ఇస్తాడు మొత్తం అన్ని కలిపి, చంద్రుడు 49 ఇస్తాడు, కుజుడు 39 ఇస్తాడు, బుధుడు 54 ఇస్తాడు, గురువు 56 ఇస్తాడు, శుక్రుడు 52 ఇస్తాడు, శని 39 ఇస్తాడు. మొత్తం అన్ని బిందువులు కలిపి 337 అవుతాయి. మనకి 12 రాసులు. 12 రాసుల్లోనూ మ్యాక్సిమం పాయింట్లు బిందువులు 8 వరకు ఉండొచ్చు, మినిమం ఉండవలసింది 4. కానీ మన జాతక చక్రంలో ఉండే గ్రహాలు వాటి స్థితిని బట్టి, వాటి యుతిని బట్టి, మన కర్మల్ని బట్టి ఒక్కొక్క రాశిలో కొన్ని బిందువులు మాత్రమే ఇస్తాయి. ఆ బిందువులు కొన్ని చోట్ల 0 ఉండొచ్చు, కొన్ని చోట్ల 1 ఉండొచ్చు, కొన్ని చోట్ల 8 ఉండొచ్చు. సో ఈ డిఫరెన్స్ లో 0 నుంచి 8 స్కేల్లో కానీ మొత్తం కలిపితే రవి ఖచ్చితంగా 48 ఇస్తాడు. బిందువులు అన్ని కలిపితే రవి భిన్నాష్టక వరకు చూస్తే, రవ్యాష్టక వరకు చూస్తే మొత్తం బిందువులు కలిపి 48 ఉంటాయి. అలాగే చంద్రుడి బిందువులు చూస్తే 49 ఉంటాయి. ఈ వీటిల్లో ఏం మార్పులు ఉండవు. అయితే ఇక్కడ అంటే మనకి 4 మినిమం ఉండాలనుకుంటున్నాం శుభ ఫలితాల కోసం.
4 మినిమం ఉండాలి, 4 కంటే తక్కువ ఉంటే మనం పరిహారాలు చేసుకోవాలి. కానీ ఇక్కడ కుజుడు ఎన్ని ఇచ్చాడు? 39 ఇచ్చాడు. అంటే మనకి మామూలుగా ఉండవలసిన 48 బిందువుల కంటే కూడా తక్కువ, 4 12 44 బిందువుల కంటే కూడా 39 ఇక్కడ తక్కువ ఉన్నాయి. ఇంకా శని కూడా 39 ఇచ్చాడు. ఈ 2 గ్రహాలు మేజర్గా మనం అశుభ గ్రహాలుగా పరిగణిస్తున్నాము. ఎందుకంటే అవి మామూలుగా ఇచ్చే బిందువులే తక్కువ. సో దాన్ని బట్టి వాటి ఫలితాలు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు అడగచ్చు, తులా లగ్నానికి మరి శని యోగకారకుడు కదా. శని యోగకారకుడే. శని ఉన్న పొజిషన్ని బట్టి శని ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. కానీ ఎంత ఫలితాన్ని ఇస్తాడు? ఎంత ఫలితాన్ని ఇచ్చినా ఆ 39 బిందువుల కంటే మించలేడు. ఇది ఒక ముఖ్యమైన పాయింట్. రెండోది వచ్చి మనం ఏ పని చేయదలుచుకున్నా అసలు ఇవాళ నక్షత్రం ఏంటి, ఈ నక్షత్రం నాకు పనికొస్తుందా రాదా అని తారాబలం చూసుకుంటాం. తారాబలం చూసుకున్నప్పుడు మనకి అందరికీ తెలుసు తారాబలం సంగతి, నేను స్పెషల్గా చెప్పవలసిన అవసరం లేదు. మనకి 2, 4, 4 క్షేమతార, 6 సాధన తార. అంటే ఈ నక్షత్రాలు మన రాశి చక్రంలో రాసుల్లో ఎక్కడెక్కడున్నాయో మనకు తెలుసు. మనకి ఏ తార జన్మతార అవుతుంది, ఏ తార మిత్రతార అవుతుంది, ఏ తార సాధన తార అవుతుంది, ఏ తార క్షేమతార అవుతుంది తెలుసు. ఆ తారలు ఉన్న రాశిలో చంద్రుడు ఎన్ని బిందువులు ఇస్తున్నాడు? కొన్నిసార్లు విపత్తారలో కూడా ఎక్కువ బిందువులు ఉండొచ్చు, కొన్నిసార్లు సాధన తారలో తక్కువ బిందువులు ఉండొచ్చు, కొన్నిసార్లు క్షేమతారలో ఎక్కువ బిందువులు ఉండొచ్చు. సో క్షేమతారలో ఎక్కువ బిందువులు ఉండి సాధన తారలో తక్కువ బిందువులు ఇస్తుంటే మనం ఏదన్నా పని చేయదలుచుకున్నప్పుడు క్షేమతార రాశిని తీసుకోవడం, ఆ నక్షత్రాన్ని తీసుకోవడం బెటరా, సాధన తార నక్షత్రాన్ని తీసుకోవడం బెటరా? సాధన తారలు కూడా 1 ఉండదు, 3 ఉంటాయి కదా, 3 పరిశీలించుకోవాలి. అలాగే క్షేమతారలు కూడా 3 ఉంటాయి, ఆ 3 పరిశీలించుకోవాలి. సో వీటన్నిటిలో చంద్రుడు ఏ రాశిలో ఎక్కువ బిందువులు ఇస్తున్నాడో అందులో ఉన్న నక్షత్రాలు మనకు అసలు అనుకూలమైనవి అవునా కాదా, ఆ అనుకూలమైన వాటిల్లో ఏది మనకి, ఆ 3 నక్షత్రాల్లో ఏది మనకి సరిపోతుంది, ఆ నక్షత్రం రోజు మనం ముహూర్తం పెట్టుకుంటే బాగుంటుంది. అలా చూసుకుంటే నెలకి మనకు 1, 2 దొరుకుతాయి, అంతకంటే దొరకవు ముహూర్తాలు అసలు. అది కరెక్టే. కానీ ఇవి పెళ్లిళ్ళ కోసము వాటి కోసం అని నేను చెప్పటం లేదు. జనరల్ గా ఏదైనా పని చేయాలి, ఈ పని నా కోసమే చేసుకోవాలి, అయితే ఈ పని ఇంట్లో పిల్లల కోసం మనం ఏదైనా వెతకాలి అనుకున్నప్పుడు కొంచెం దీని గురించి ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది అని నాకు ఎందుకో తోచింది. ఇదొకటి. తర్వాత రాహుకేతువులకి అష్టక వర్గులో లేవు, కానీ ఎక్కడ ఒక చోట ఒక పుస్తకంలో ఇచ్చారని చెప్పేసి ఆచార్య సివిబి గారు కూడా చెప్పారు. అయితే రాహుకి గాని కేతువుకి గాని మనం ఫలితాలు చూసుకోవాలంటే, అష్టక వర్గ బిందువులు ఫలితాలు చూసుకోవాలంటే రాశి చక్రంలో, అంటే మన జాతక చక్రంలో రాహువు ఎక్కడున్నాడో అక్కడ రవ్యాష్టక వర్గంలో కానీ అదే ఇతర గ్రహాలు ఉన్న చోట బిందువులు ఎన్ని ఉన్నాయి, లేకపోతే మన సర్వాష్టక వర్గంలో బిందువులు ఎన్ని ఉన్నాయి, వాటిని తప్పనిసరిగా గమనించాలి. ఈ ట్రాన్సిట్ ప్లానెట్స్ అంటే గ్రహాలు మన జాతక చక్రంలో ఉన్న గ్రహాల మీద ట్రాన్సిట్ అయినప్పుడు ఏ గ్రహం ట్రాన్సిట్ అవుతోందో అది మనకి శుభగ్రహమా అశుభగ్రహమా? ఉదాహరణకి తులా లగ్నానికి గురుగ్రహం అశుభ గ్రహం. ఇప్పుడు అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో ఉన్నవి అసలు సర్వాష్టక వర్గంలో ఉన్న బిందువులన్నీ, గురువు అష్టమంలో ఎన్ని బిందువులు ఇస్తున్నాడు, లగ్నానికి ఎన్ని బిందువులు ఉన్నాయి, లగ్నాధిపతి శుక్రుడికి ఎన్ని బిందువులు ఉన్నాయి, ఇవన్నిటినీ చూసి గమనించుకొని మనం ఫలితాలను చెప్పాలి తప్పించి ఊరికే గురువు మంచి శుభకారకుడు కదా, గురువేమో మనకి భిన్నాష్టకం మొత్తం కలిపి 56 పాయింట్లు ఇస్తాడు, అన్నిటికంటే శుభగ్రహం అని చెప్పేసి మనం ఫలితాలు చెప్పడానికి అవకాశం లేదు, చెప్పకూడదు. సో ఇలా కొన్ని పాయింట్లు మనం చాలా జాగ్రత్తగా గమనించి ఈ అష్టక వర్గ టూల్ అనేది అద్భుతమైన టూల్. మిగిలిన వాటన్నిటితోటి కన్ఫ్యూజ్ అయిపోకుండా ఇది ఒక్కటి చూసుకున్నా కూడా చాలా జాగ్రత్తగా మనం ప్రెడిక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి రవిని తీసుకుంటే రవి మూమెంట్ అనేది అసలు రాశి చక్రంలో సంచరించడం అనేది ఒక నిర్దిష్టమైన ఇది. ఖచ్చితంగా ఈ డేట్కి ఇక 14వ తారీఖు సంక్రాంతి అంటే 14వ తారీఖు మకర సంక్రమణం అవుతుంది. అలాగా ప్రతి నెల కూడా సంక్రమణం అనేది తిథులు డేట్లు కొంచెం అటు ఇటుగా ఒక్కరం అటు ఇటుగా అవ్వచ్చు, కానీ మిగిలిన గ్రహాల్లాగా తేడా రాదు. సో రవి ఇప్పుడు దశమాధిపతి రవి అంటే మనకి ఉద్యోగానికి కావాల్సిన వాడు. కానీ ఆ రవి వచ్చేసి ఏ లగ్నంలో కానీ ఇతర భావాల్లో కానీ తక్కువ ఇస్తున్నాడు, పాయింట్లు 1 ఇస్తున్నాడు లేదా 0 ఇస్తున్నాడు అంటే ఆ టైంలో ఉద్యోగంలో చాలా కష్టాలు, చాలా జాగ్రత్తగా చూడాలి. అవి కష్టాలు దేని వల్ల వస్తున్నాయి? మనకి
లగ్నంలో అంటే లగ్నం దేని చూస్తుంది, మన పనుల వల్లే తప్పుల వల్ల ఉద్యోగంలో ఇబ్బందులు రావచ్చు. లేకపోతే ఏ భావంలో ఉన్నాయో ఆ భావానికి సంబంధించిన పద్ధతి దీన్ని బట్టి ఇబ్బందులు రావచ్చు. ఇలాగా ఆలోచించుకుంటూ మనం అష్టకవర్గని విశ్లేషించుకుంటూ మనకు ఉపయోగించుకుంటే చాలా మంచి టూల్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. మాలతి గారు ధన్యవాదాలమ్మా. కాస్త మీకు గొంతు బొంగురు పోయింది, అయినా కానీ బ్రహ్మాండంగా చెప్పారు. తొందరగా ఆరోగ్యం కోలుకోవాలి. థ్యాంక్ యూ. ఉపదేశ్ గారు, గురువు గారు ఏమన్నా? అందరికి నమస్కారం అండి. గురుభ్యో నమః, మహాగణాధిపతి నమః. ఏముంది, ఇప్పుడు పిఎస్ శాస్త్రి గారు తర్వాత ఇప్పుడు మాలతి గారు చెప్పారు, విరజ గారు మొత్తం అంతా కవర్ చేశారు. కాబట్టి అదే రిపీట్ చేసుకుంటూ ఏదో పాడిన పాట పాడినట్టు వాటి గురించి ఇంకేం చెప్పక్కర్లేదు. అష్టక వర్గం ఎలా తయారు చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడ శుభుడు ఎక్కడ పాడు, 2-3 పాయింట్లు మటుకు చిన్నవి చెప్తాను. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో నాట్ వెల్ ఫర్ ది లాస్ట్ 3-4 days. ఇబ్బందిగా ఉంది, సో కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం. బట్ టాపిక్ ఇంట్రెస్టింగ్ కాబట్టి ఒకటేంటంటే అష్టక వర్గం అనేది హారోస్కోప్ అనాలిసిస్ లో కంపల్సరీగా చూడవలసిన ఒక అంశం. ఎవరైనా సరే మన దగ్గర జాతకం చూపించుకోవడానికి వచ్చారంటే వాళ్ళ అష్టక వర్గం పరిశీలించకుండా ఆ భావాల తాలూకా ఎంత పాయింట్లు ఉన్నాయి, 28 కంటే ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, ఏ గ్రహం ఎన్ని బిందువులు కంట్రిబ్యూట్ చేసింది చెప్పకుండా ఏది కూడా మనం అష్టక వర్గం లేకుండా చెప్పకూడదు. అది చాలా ఇంపార్టెంట్. ఇది మన వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు కూడా, బివి రామన్ గారు, కేఎన్ రావు గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా దాన్ని స్ట్రెస్ చేశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఆస్ట్రాలజర్ కూడా అష్టక వర్గ గురించి క్షుణ్ణంగా తెలుసుకొని పెట్టుకోవాలి కంపల్సరీగా. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గుడ్ ఆస్ట్రాలజర్ యూ షుడ్ బి థరో విత్ అష్టక వర్గ. అందులో మటుకు ఏమీ ఎక్సెప్షన్ లేదు. తర్వాత చాలాసార్లు నవమం, దశమం, లాభం ఈ 3 స్థానాల్లో ఎన్నెన్ని బిందువులు ఉన్నాయి, నవమం కంటే దశమం, దశమం కంటే లాభం ఎక్కువగా ఉన్న బిందువులు ఉండే హారోస్కోప్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మోర్ దెన్ 28 పాయింట్స్ ఉండాలి. సపోజ్ నవమంలో 29 ఉన్నాయి, దశమంలో 30 ఉన్నాయి, లాభంలో 34 ఉన్నాయి అనుకోండి, ఆ ప్రాస్పరిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చూడండి, గొప్ప గొప్ప వాళ్ళు, ఎంత బాగా ప్రాస్పర్ అయిన వాళ్ళ హారోస్కోప్స్ లో అధిక భాగం కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా హారోస్కోప్స్ లో నేను అబ్జర్వ్ చేశాను. 9th, 10th and 11th ఇవి మస్ట్ అనమాట. 9th తక్కువ ఉన్నాయి అనుకోండి, వీడికి న్యాచురల్ గా వీడికి ఎంత స్ట్రెంగ్త్ వచ్చింది అనేది 9th చెప్తుంది. 10th వీడి తాలూకా వృత్తి ఎలా ఉంటుంది, ప్రొఫెషనల్ గా వృత్తి ఎలా ఉంటుంది. 9th కన్నా 10th ఎక్కువ ఉంటే ప్రొఫెషన్, దానిలోంచి లాభం ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూడండి. 10th కన్నా లాభం తక్కువ ఉన్నాయి అనుకోండి, ఈ ప్రొఫెషన్ లో వీడు ఎంత కష్టపడ్డా వాడికి లాభం రావాల్సినంత రాదని, ఎన్ని తక్కువ ఉన్నాయో అంత తగ్గుతూ ఉంటుంది. 10th కంటే బిందువులు ఎక్కువ ఉన్నాయి 11th లో అనుకోండి, వీడు రూపాయి పని చేస్తే 10 రూపాయలు సంపాదించగలుగుతాడనే ఒక పాయింట్ అక్కడ చాలా హారోస్కోప్స్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఏంటంటే తారకత్వాలు గ్రహాలకి ఇస్తున్నారు. ఇప్పుడు మామూలుగా హారోస్కోప్ లో అష్టక వర్గం నుంచి కేవలం మన గురించే కాకుండా మన బంధువుల గురించి, వాళ్ళ గురించి కూడా చెప్పే విధానాలు ఉన్నాయని చెప్పేసి చాలా మీకు గ్రంథాల్లో ఇవి చెప్పడం జరిగింది. ఇప్పుడు సపోజ్ శని ఉన్నాడు అనుకోండి, శని సెల్ఫ్కి కారకుడు, ఆ జాతకుడికి శని కారకుడు అవుతాడని చెప్పి అష్టక వర్గలో ఒక పాయింట్ చెప్పారు. అలాగే ఇప్పుడు మిగతా గ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికి మనకు తెలిసిందే, రవి పితృకారకుడు, చంద్రుడు మాతృకారకుడు, కుజుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి, మెర్క్యూరీ వచ్చేటప్పటికి రిలేషన్స్, మ్యాటర్నల్ అంకుల్కి కారకుడు, జూపిటర్ వచ్చి చిల్డ్రన్ కి, వీనస్ వచ్చి వైఫ్ కి. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ట్రాన్సిట్ లో గ్రహాలు మొట్టమొదటి ఏంటంటే శని ఈ అష్టక వర్గుల్లో వెళ్ళేటప్పుడు, సపోజ్ రవి అష్టక వర్గులో చాలా తక్కువ బిందువులు, 1 బిందువు 0 బిందువులో ఉన్న హౌస్ ని శని ట్రాన్సిట్ చేసినప్పుడు ఆ హౌస్ ఆ తండ్రికి ఎన్నో హౌస్, ఆ తండ్రి అంటే రవి ఉన్న స్థానం నుంచి ఆ హౌస్ ఎన్నో హౌస్, అది అంటే కారకుడు తండ్రికి. కాబట్టి సపోజ్ 3rd హౌస్ లో ఉన్నంటే తండ్రి తాలూకు బ్రదర్స్ కి, ద్వితీయంలో 1 పాయింటే ఉంది అనుకోండి రవికి, ద్వితీయంలో అక్కడ శని ట్రాన్సిట్ అయ్యాడు అనుకోండి, ఫాదర్ విల్ ఫేస్ ఫైనాన్షియల్ ట్రబుల్స్. సో ఇలాంటి తాలూకా పాయింట్లు చాలా వరకు మనకి శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. సో దీన్ని ఒకటి మనం తీసుకోవాలి.
నెంబర్ 3 వచ్చేటప్పటికి ఇప్పుడు రవి ట్రాన్సిటే తీసుకుందాం. రవి పితృకారకుడు కాబట్టి ఇప్పుడు సపోజ్ రవి తండ్రి అంటే ఈ మన హారోస్కోప్ లో రవి ఉన్న చోటు నుంచి సపోజ్ 7వ స్థానంలో రవి సంచరిస్తున్నాడు. 7వ స్థానంలో ఎక్కువ పాయింట్లు ఉన్నాయి అనుకోండి. అప్పుడు తండ్రికి అంటే మన తల్లి ద్వారా ఏదో లాభం అక్కడ కలుగుతుంది ఆయనకి. తృతీయంలో ఎక్కువ పాయింట్లు ఉన్న దాంట్లో రవి అష్టక వర్గలో రవి ట్రాన్సిట్ చేస్తున్నాడు. సో రవికి ఆ బ్రదర్స్ సిస్టర్స్ ద్వారా ఏదో ఒక లాభం మంచి కలుగుతుంది. లేదు ఆ సంబంధంగా ఏదో ఒక గుడ్ థింగ్ విల్ హ్యాపెన్. పంచమం ట్రాన్సిట్ చేస్తే పిల్లల విషయంలో ఇట్ విల్ హ్యాపెన్. ఇది చాలా సందర్భాల్లో అబ్జర్వ్ చేయడం కూడా జరిగిందండి. ఈ పాయింట్ చాలా కరెక్ట్గా యాక్యురేట్గా వస్తుంది. సో ఈ పాయింట్ ఒకటి మనం నోట్ చేయాలి. ఈ 3 కొంచెం మిగతా వాళ్ళు టచ్ చేయలేదు కాబట్టి నేను టచ్ చేశాను. ఇంకా మిగతా వాళ్ళు ఏమైనా మంచి పాయింట్లు చెప్తే అవి కూడా నోట్ చేసి పెట్టుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. గురువు గారు, ఉపద్రష్ట వారు, దయచేసి ఆరోగ్యాన్ని చూసుకోండి. రేపు 19న మనం మెగా జ్యోతిర్వాణి పొందుకోబోతున్నాం కాబట్టి అందరూ రావాలి. అవును సార్, అవును సార్. ప్రతి వారం 8 to 10 అయ్యేది వచ్చే వారం మధ్యాహ్నం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా ఉండబోతుందని ఇంతకుముందు చెప్పడం జరిగింది. అందరూ ఆ జ్యోతిర్వాణి బృహత్ కార్యక్రమానికి ఉండాలి, తప్పకుండా రావాలి. అది ప్రత్యక్షంగా ఉంటుంది, అది ఆన్లైన్ కాకుండా ప్రత్యక్షంగా ఉంటుంది. తర్వాత ఇంకొక ఆస్పెక్ట్ నేను అబ్జర్వ్ చేసినట్టు దాని మీద వర్క్ చేయాలనుకుంటున్నాను. సర్వచంచా చక్రం అని చెప్పి ఒక చక్రం వేశారు. ఈ చక్రంలో ఇలా మన హారోస్కోప్ తీసుకొని ఇందులో మనం అష్టక వర్గం ఏదైతే క్యాలిక్యులేట్ చేసి ఇవన్నీ వేసి దాంట్లో ఒక 10 లేయర్స్ ఉంటాయన్నమాట. మొత్తం రౌండ్స్ 10 సర్కిల్స్. అవుటర్ మోస్ట్ సర్కిల్ వచ్చేసి రాశి దీన్ని ఇది సిగ్నిఫై చేస్తే మిగతా వాటిన్నింటిలో కూడా ఒక్కొక్క గ్రహం ఇచ్చే ఇదనమాట. ఆ గ్రహాలకు అన్ని కూడా ఆ కక్ష్యలు మొత్తం 8 భాగాలు చేసిన కక్ష్యలుగా విభజించి ఈచ్ ప్లానెట్ ఎక్కడెక్కడ మీకు ఇది చేసింది. అలాగే అద్భుతంగా ఇలా చూడగానే ఒక్కసారిగా మీరు సో మెనీ ఆస్పెక్ట్స్ అందులోంచి చెప్పేటట్టుగా ఆ సర్వచంచా చక్రం ఇచ్చారు. ఐ థింక్ దాని మీద వర్కౌట్ చేస్తున్నా, ఇంకా నాకు కంప్లీట్ గా ఇది రాలేదు. ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఒకసారి నేను దాని గురించి ప్రెజెంటేషన్ ఇస్తాను. సర్వచంచా చక్రం నుంచి. థ్యాంక్ యూ. ఇంకా చేతులు ఎత్తారు ఇద్దరు ఫ్రెండ్స్, మీరు మాట్లాడతారా సందేహమా? పనిరామ శర్మ గారు, అనురాధ గారు. నమస్కారం గురువు గారు, సభకు నమస్కారము. అష్టకవర్గు ఈరోజు చాలా టెక్నికల్ సబ్జెక్ట్. యాక్చువల్గా దీన్ని నేను మీ ద్వారా గురువు కమలాకర్ శర్మ ద్వారా నేర్చుకున్న విషయాలను ఒక చిన్న పునశ్చరణగా మాత్రమే చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఈరోజు సబ్జెక్ట్ ఏమంటే గోచారంలో అష్టకవర్గు. యాక్చువల్గా అష్టకవర్గు ఏ విధంగా ఏర్పడిందనే సమాచారము ఇవన్నీ కూడా మీరు ఎంతో వివరంగా మాకు తరగతిలో చెప్పిన దానికంటే కూడా ఇంకా చాలా సూక్ష్మంగా ఇచ్చారు. చాలా సంతోషము. గోచార బిందువుల ద్వారానే అష్టకవర్గు ఏర్పడుతుంది అనే విషయాన్ని మొట్టమొదటిగా తెలుసుకున్నాం. ఎందుకంటే అందరికీ చంద్రాష్టక వర్గం అంటే చంద్రుడి నుంచి గ్రహం ఎక్కడ తిరుగుతుందో దాని నుంచి ఫలితం చెప్పడం అనేది లోక సహజంలో ఉండేది. సేమ్ ఇదే బిందువులే అష్టకవర్గుగా మిగతా గ్రహాల నుంచి కూడా తీసుకున్నప్పుడు ఏర్పడతాయి అనే విషయం తెలుసుకోవడం జరిగింది. సో ఈ తెలుసుకున్న తర్వాత ఈ అష్టకవర్గ బిందువులను ఒక్కొక్క గ్రహం ఇచ్చేటువంటి బిందువుల యొక్క దీన్ని భిన్నాష్టక వర్గం అంటాము. వాటిని అన్నిటినీ కలిపితే సాముదాయక అష్టక వర్గు, సర్వాష్టక వర్గం అంటాం. ఇక గోచారం విషయానికి వస్తే గోచారంలో గ్రహాలు తిరగడానికి పట్టే సమయం ఒక్కొక్క రాశిలో ఉంటుంది. అది కూడా మనకు ఇచ్చారు, దాన్ని మళ్ళీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ గోచారంలో ప్రత్యేకంగా చూడడం ఏంటంటే ఇప్పటికే కక్షాక్రమం అని ఒకటి ఉంది అని చెప్పారు. ఈ కక్షాక్రమం ఏంటంటే ఒక రాశిని మనము 8 భాగాలుగా చేసుకుంటే మొదటి భాగము శని భగవానునికి, రెండవది గురువుకు, తరువాత కుజుడికి, తరువాత రవికి, శుక్రుడికి, బుధుడికి, చంద్రుడికి, లగ్నానికి. ఈ విధంగా ఒక్కొక్క భాగం 8 భాగాలు చేస్తే 3 డిగ్రీల 45 నిమిషాలు వస్తుంది. 8 భాగాలు. ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవడానికి తెలుసుకున్న విషయం ఏంటంటే ఒక గ్రహము ఒక రాశిలో సంచరించినప్పుడు ఆ గ్రహము ఆ రాశిలో సంచరించిన మొత్తము అశుభమిస్తుందా శుభమిస్తుందా అని మనం పరిశీలించాలంటే
అక్కడ ఏ ఏ గ్రహాల ద్వారా అది బిందువులను పొంది ఉంటుందో ఆ పొందిన బిందువులు పొందినటువంటి కక్షల్లో సంచరించినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. బిందు శూన్యం అంటే ఏ గ్రహం అయితే బిందువు వీలేదో అక్కడ ఫలితం రాదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఇక్కడ బిందువు ఇచ్చిన గ్రహము దాన్ని సపోర్ట్ చేస్తుంది, బిందువు ఇవ్వని గ్రహం సపోర్ట్ చేయదు. దీన్ని గురువు గారు అర్థం చేసుకోవడానికి చెప్పిన ఒక చిన్న విషయం ఎలా చెప్పారంటే, సోమనాథ్ శాస్త్రి గారు, మనం ఒక రోడ్లో వెళ్తుంటే ఒక 8 లైట్ పోస్ట్ ఉన్నాయనుకోండి, 8 బల్బులు వెలుగుతున్నాయి, వెళ్తుంది ఒక గ్రహం, శనేశ్వరుడో గురువు. అక్కడ ఏ లైట్లు వెలుగుతాయో అక్కడ తన కాంతిని పొందుతుంది, లైట్లు వెలగని చోట అక్కడ కాంతి ఉండదు. ఈ విధంగా మనము గోచారాన్ని అర్థం చేసుకోవాలని ఫస్ట్ తెలుసుకోండి. ఈ గోచారాన్ని అర్థం చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నాము, ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి శని భగవానుడు అవతలికి వెళ్తాడు, మీనంలోకి వెళ్ళినప్పుడు తనకు ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరికి ఉంటుంది. జనరల్ గా 2వ స్థానంలో ఉంటే ఏదో అదవుతుంది ఇదవుతుంది అని చెప్తూ ఉంటాం మనం. కానీ ప్రత్యేకంగా దాన్ని సూక్ష్మంగా ఒక వ్యక్తికి వారి జన్మజాతకాన్ని అనుసరించి ఫలితం తీసుకున్నప్పుడు జనరలైజ్డ్ ఫలితం కంటే ఇది చాలా సూక్ష్మంగా పనిచేస్తుంది అనే విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎలా వస్తుంది పనిచేస్తుంది అంటే, అక్కడ ఉన్న కక్షల్లో శని భగవాన్ యొక్క సొంత అష్టక వర్గులో, భిన్నాష్టక వర్గులో ఏ ఏ గ్రహాలు బిందువులు ఇచ్చాయో ఆయా బిందువుల్లో శని భగవానుడు సంచరించినప్పుడు ఆ అంశాలు ప్రభావితమవుతాయి. బిందు రహితమైనప్పుడు అక్కడ శుభ ఫలితాలు ఉండవు. ఒక ఉదాహరణకు అక్కడ ఒక 5 బిందువులు ఇచ్చారు, ఆ 5 బిందువులు ఏ గ్రహాలు ఇచ్చాయి, ఒకవేళ అక్కడ కుజుడు ఇవ్వలేదు, కుజుడి దగ్గర సంచరించేటప్పుడు ఫలితం ఉండదు. రవి ఇచ్చాడు, అక్కడ ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసుకున్నప్పుడు మళ్ళీ ఆ గ్రహము ఏ భావానికి కారకత్వం వహిస్తుంది, ఆ కారకత్వం వహించే భావము ఈ యొక్క గ్రహానికి ఏ విధంగా ప్రభావితం చేస్తుందని సూక్ష్మంగా గ్రహించి చేసుకోవచ్చు. ఇది దీర్ఘ గ్రహాలకు చూసుకున్నప్పుడు మనము సంవత్సర ఫలితం చూసుకుంటాం. అలాగే మాసవారి ఫలితం చూసుకున్నప్పుడు రవి యొక్క భిన్నాష్టక వర్గును బాగా పరిశీలించుకుంటే ఏ మాసంలో ఏమి చెయ్యొచ్చు అనేది బాగా సూక్ష్మంగా తెలుస్తుంది. ఇంకా సూక్ష్మంగా తెలుసుకుంటే చంద్రుడి యొక్క భిన్నాష్టక వర్గం అంటే 2.5 రోజులో ఎటువంటి ఫలితాన్ని పొందుతాము అనేటువంటి విషయాన్ని ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి జాతకంలో ఉన్న అష్టక వర్గును గోచార గ్రహ ఫలితాలను వేసుకొని కక్షాక్రమంలో అది ఎన్ని రోజులు సంచరిస్తుందో దాని యొక్క శుభాశుభాలు తెలుసుకోవాలనేదే ప్రధానము అని తెలుసుకున్నాను. ఈ విషయం చెప్పినాను, ఇంతకంటే మీద. చాలా ధన్యవాదాలు పండరామేశ్వరం గారు, మంచిగా మంచి పాయింట్స్ చెప్పారు. స్టూడెంట్ తెలుసుకున్న విధానంగా చెప్పినందుకు మిగతా వాళ్ళందరికీ కూడా బాగా అర్థమై ఉంటాయి. చాలా ధన్యవాదాలు. ఇంకా అనురాధ గారు చెయ్యారు, ఏమైనా చెప్తారా? ఇంకా మిత్రులు ముందుకు రండి, చెప్పండి. శ్రీమాత్రే నమః. గ్రూప్ లోని గురువుగారులందరికీ నమస్కారం అండి. గోచారం రీత్యా అష్టక వర్గుని గమనించే విధానం గురించి ఇవాళ టాపిక్ నడుస్తోందండి. అందరూ చాలా చక్కగా చెప్పారు. పిఎస్ మూర్తి గారు, మాలతి గారు, సోమనాథ్ సార్, ఇంకా ఫణి రామశర్మ గారు, అందరూ ఆల్మోస్ట్ టాపిక్ మొత్తం కవర్ చేసేసారు. అయితే నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నానండి, 1-2. సాధారణంగా అష్టక వర్గం అనేది ఎవరి జన్మజాతక రీత్యా వారి క్యాలిక్యులేషన్ ప్రకారం వచ్చే శుభ బిందువుల లెక్కలండి అవి. దాన్ని సరిగ్గా క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఎవరి జాతక రీత్యా వారికి వేసే అష్టక వర్గం సాముదాయ అష్టక వర్గం, దాన్నే మళ్ళీ ఒక్కొక్క గ్రహానికి చేస్తే దాన్ని భిన్నాష్టక వర్గం అంటాము. సాముదాయక అష్టక వర్గులో మొత్తం 337 పాయింట్లు ఉంటాయి. అలాగే ఒక్కొక్క గ్రహానికి డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఇందాక చెప్పారు. అయితే శుభ బిందువులు అనేవి మినిమం ఏ గ్రహానికైనా 4 ఉంటే సమత్వం, 4 కన్నా పైన 5, 6, 7, 8 మ్యాక్సిమం. కాబట్టి అవి శుభ ఫలితాలు ఇస్తాయి. 4 కన్నా తక్కువ ఉన్నప్పుడు శుభగ్రహాలకి 0 నుంచి 3 మాత్రం కొంచెం ఇబ్బందినే ఇస్తాయి. పాపగ్రహాలు అయితే ఒక్కొక్కసారి 3 బిందువులను కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అని ఒక సూత్రం అండి. అయితే సాధారణంగా గోచార రీత్యా పర్టికులర్గా అబ్జర్వ్ చేసినప్పుడు మామూలుగా మనం చెప్పేటప్పుడు కుజుడు అష్టమంలో ఏ రాశి నుంచైనా చంద్రరాశుల నుంచి ఫలితాలు చెప్పేటప్పుడు గోచార ఫలితాలు
ఆ అష్టమ చంద్ర సంచారం మంచిది కాదు, ఇబ్బందులు కలుగుతాయని చెప్తాం సాధారణంగా ఇచ్చే ఫలితాలు. కానీ అష్టక వర్గు అందరికీ కామన్‌గా తెలీదు కదా! వాళ్ళ జన్మ జాతకాల్లో వాళ్ళకి ఎంత బలం ఉందనేది. సో, అందుకు దానికి అలా చెప్తాం కానీ, ఎవరికి వారు అన్వయించుకున్నప్పుడు దానికోసం భయపడకుండా వారు పర్టిక్యులర్‌గా వాళ్ళ జాతకాన్ని చూపించుకొని, అష్టక వర్గు రీత్యా వారికి ఆ సంచారంలో ఆ గ్రహం యొక్క ఫలితాలు శుభ బిందువులున్నాయా? లేపోతే శుభ బిందువులు తక్కువగా ఉన్నాయా? చూసుకొని దానికి పరిహారాలు చేసుకుంటే కనుక వారికి ఆ ఇబ్బందనేది తొలగుతుంది. సో, గోచార ఫలితాలు ఆహ్, స పరిశీలించేటప్పుడు తప్పకుండా భిన్నాష్టక వరకు జన్మజాతకానికి ఒక్కసారే కాలిక్యులేషన్ అవుతుంది. అవి ఎప్పటికీ మారవు. చాలామంది గోచార రీత్యా ఫలితాలు చూసేటప్పుడు అప్పటి గోచారానికి అష్టక వరకు వేసుకోవాలనే భావనలో ఉన్నారు. అది కూడా కరెక్ట్ కాదండి. ప్రతి జాతకుడికి వారి జన్మ జాతక రీత్యా వేసుకున్న సర్వాష్టక వర్గులు, భిన్నాష్టక వర్గు ఎప్పుడూ ఒకటే ఉంటుంది. వాటిని అబ్జర్వేషన్ మాత్రం గోచార రీత్యా ఎన్ని సంవత్సరాలైనా దాన్నే అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ బిందువుల్ని మనము గోచార రీత్యా వచ్చే వివిధ రకాల గ్రహాల హ్మ్, ప పయనించే ప్లేసెస్‌ని బట్టి, మారే రాసుల ప్లేసెస్‌ని బట్టి అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అది నేను తెలుసుకున్న పాయింట్స్. అలాగే ఇప్పుడు ఏలినాటి శని గాని, లేకపోతే అష్టమ శని, అర్ధాష్టమ శని అని కొంచెం భయపడుతూ ఉంటాం. మనం గనక మన జాతకాల్లో భిన్నాష్టక వర్గంలో శని భగవానుడు ఇచ్చిన ప్లేస్‌లో యొక్క బిందువుల్ని చూసుకొని, దానికి శుభ బిందువులుంటే, ఆ భావానికి ఏ భావానికి ఆ శని సంబంధించిన వాడో, ఆ భావాధిపతి ఏ భావంలోకెళ్ళి ఇబ్బంది పెడుతున్నారో వాటికి మాత్రమే ఇబ్బందొస్తుంది తప్ప మొత్తం లైఫ్ కొలాప్స్ అని ఏమీ జరగదు అలాగా. అది గూడా మనం అబ్జర్వ్ చేసుకొని చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే, మనం చాలా ఈజీగా వాళ్ళని కన్విన్స్ అంటే భయాల నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. అలాగే మనం అష్టక వర్గు అనేది ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీలో చాలా మోస్ట్ ఎఫెక్టివ్ ఇన్‌స్ట్రుమెంట్ మనకి టూల్ లాగా ఉంది. మిగతా అన్ని హ్మ్, యోగాలు అవన్నీ చూసుకోవడం కన్నా అష్టక వర్గ రీత్యా ముందు అసలు ఒక అవుట్‌లుక్ అయితే బాగా వస్తుంది. దాన్ని చెప్పడం ఎలాగా, వీళ్ళకి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు పరిహారాలు తీసుకోవాలి, ఎప్పుడు దానాలు చేసుకోవాలి, ఎప్పుడు కార్యక్రమాన్ని ముందుకు వెళ్ళొచ్చు అనేది, అది వ్యాపార రీత్యా గానీ, వివాహాల సంబంధం కానీ, ఇల్లు కొనుక్కోవాలన్నా గూడా అష్టక వర్గ రీత్యా మనం గమనించొచ్చు. వాళ్ళ దశ, అంతర్దశలు, గోచారంలో ఇప్పుడు జరిగే ఇప్పుడు గురువున్నారు. ఆయన వివాహకారకుడు, సంతానకారకుడు, ధనకారకుడు అనుకుంటున్నప్పుడు, ఆయన వారికి ఆ జాతకుడు అడిగిన వారికి ఏ భావంలో ఉన్నారు, ఎంత బిందువులిచ్చారు, ఎంత బలంతో ఉన్నారు చూసుకుంటే, మనం వాళ్ళు అడిగిన ప్రశ్నకి అది సరైన సమయమా ఈ సంవత్సరం, లేకపోతే నెక్స్ట్ ఇయర్ శుభ బిందువులు బావుంటే, నెక్స్ట్ ఇయర్‌కి పోస్ట్‌పోన్ చేసుకోమని మనం సజెస్ట్ చేసే అవకాశం గూడా ఉంటుంది. సో, జాతకాలు గోచార రీత్యా గమనించినప్పుడు భిన్నాష్ట వర్గ రీత్యా మనం గ్రహాల్ని గమనిస్తూ వారికి జాగ్రత్తలు చెప్తే, అది హెల్త్ ఇష్యూస్ అయినా, ఏ ఇష్యూస్ అయినా మనం దాన్ని సరిగ్గా బలాల్ని చూసుకోగలుగుతాం. అలాగే అక్కడ తక్కువ బిందువులు ఇచ్చారు కదా అని మొత్తం ఆ 45 డేసో, 1 మంత్ ఇబ్బంది ఇవ్వరు. మళ్ళీ అందరూ గురుగారు చెప్పినట్టు కక్షా సిద్ధాంతం గూడా ఒకటుంది. దానిలో మళ్ళీ ఏ ఏ ప్లేసెస్‌లో ఆ రాశిలో గూడా గమనిస్తే, అక్కడ మళ్ళీ బలాబలాల్ని బట్టి మళ్ళీ అప్పుడు బావుంటూ ఉంటుంది. బాలేకపోవడం అనేది కూడా గమనించుకోవచ్చు. ఓవరాల్‌గా తక్కువ బిందువులున్నప్పుడు పరిహారాలనేవి తప్పకుండా తీసుకోవాలి. తక్కువ బిందువులిచ్చినప్పుడు. ఎక్కువ బిందువులుంటే దాన్ని పెంచుకుంటూ, పుణ్యాన్ని పెంచుకుంటూ, దానికి సరిపడా మనం ఆ కార్యక్రమాలు నిర్వహించుకుంటుంటే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కనుక గోచార రీత్యా జరిగే గ్రహ ఫలితాల విషయంలో అష్టకవర్గ రీత్యా గమనిస్తే భయాలనే వాటిని తప్పించుకోవచ్చని నా ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చిన గురువులందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. నమస్కారం అమ్మా పరవస్తు అనురాధ గారు. వీరే మనకి జ్యోతిర్వాణి రికార్డింగ్స్ అన్ని ఎప్పటికప్పుడు చేసి మన గ్రూప్ లో పెడుతుంటారు. ధన్యవాదాలు. ఇంకా ముందుకు రండి, చాలా వినాలి ఈరోజు. మాట్లాడండి.
ఈ కార్యక్రమంతో అందరికీ ఏం తెలుస్తుంది అంటే, మనం చూసే గోచారం ఒకటే గోచారం కాదు. మనం చూసే గోచారం ఒక చంద్ర గోచారం మాత్రమే. చంద్రగోచారం అంటే మన చంద్రుడి నుంచి జాతకుడి చంద్రుడి నుంచి మిగతా గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. అదేవిధంగా జాతక రవి నుంచి మిగతా గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటే ఏమి ఇస్తాయి అది కూడా తెలుసుకోవాలి. యాక్చువల్గా జాతక కుజుడి నుంచి మిగతా గ్రహాలన్నీ ఎక్కడెక్కడ ఉంటే ఏం జరుగుతుంది, అవి ఏ స్థానంలో మంచివి, ఇవన్నీ ప్రతి గ్రహానికి ఉన్నటువంటి భిన్నాష్టక వర్గుల బిందువుల ద్వారా డ్రా చేయాల్సి వస్తుంది. చంద్రుడు అన్ని భిన్నాష్టక వర్గుల్లో ఇచ్చినటువంటి బిందువుల ఆధారంగా మనం చంద్రగోచారం చూస్తాం. అలాగే రవి అన్ని భిన్నాష్టక వర్గుల్లో ఇచ్చే బిందువుల ఆధారంగా రవి గోచారం చూడాలి. అలాగే శుక్రుడు శుక్ర భిన్నాష్టక వర్గులో ఉన్నటువంటి దాని ప్రకారంగా మనకి అన్ని గ్రహాలు ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. అంటే శుక్రుడు మనకి ఎలా ఉన్నాడో చూసుకోవాలంటే అలా యాక్చువల్గా చూసుకోవాలి. చంద్రుని కారణంగా ఎలా ఉన్నాడంటే మనం చూసుకుంటూనే ఉన్నాం. మనం చూసే గోచారమే అదొక్కటే చూసుకుంటున్నాం. ఇక్కడ ఈ ఒక్కటి చూసుకోవడం ఎందుకు అయిపోయింది అంటే, అప్పుడు ఆ కాలంలో ఎక్కువగా ఇంత స్టడీ చేయాల్సిన అవసరాలు ఉండేవి కావు. వాడి మనసు బాగుంటే అన్ని బాగుంటాయి అన్న మెయిన్ ఉద్దేశం కారణంగా ఈ చంద్ర గోచారం ఒక్కటే ఫోకస్ అయింది. కానీ మిగిలిన గోచారాలు కాలేదు. ఇప్పుడు నా జాతకం చూసుకుంటున్నప్పుడు నాకు శని మహర్దశ నడుస్తుంది. అప్పుడు నేనేం చేయాలి, శని ఆధారంగా మిగతా గ్రహాలు నాకు ఏవేవి ఉన్నాయి, ఎందుకంటే శని చాలా కాలం ఉంటాడు, మనకి బిందువులు ఇవ్వడంలో కూడా ఎక్కడెక్కడ ఇచ్చాడు, ఆ లోపల వీళ్ళంతా మరోసారి తిరిగి వస్తుంటారు. సూర్యుడు ప్రతి నెల తిరిగి వస్తుంటాడు. శని భిన్నాష్టక వర్గంలో రవి నాకు ఎన్ని బిందువులు ఇచ్చాడు అది చూస్తే నాకు మొత్తం 12 నెలల పాటు శని ఆ రాశిలో ఉన్నంత కాలం నాకు ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకోవచ్చు. అలా మనం కొంచెం మనసు పెట్టి అష్టక వర్గులో ఉన్న భిన్నాష్టక వర్గులలో ఉన్న బిందువులని కనుక మనం అవగాహన చేసుకుంటే గోచారంలో మనం ప్రతి గ్రహము మనకి ఎలా ఉంటుంది చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి గ్రహం ఎలా ఉంటుందో మనం చూసుకోవట్లేదండి. చంద్రుడి నుంచి ప్రతి గ్రహం ఎలా ఉంటుందో చూసుకుంటున్నాం. మిగతా గ్రహాల నుంచి ప్రతి గ్రహం ఎలా ఉంటుందో మనం చూసుకోవడం మనం చేయట్లేదు. కానీ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగాలకి వెళ్తున్నప్పుడు, పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు, ఇంకా ఏమైనా ముఖ్యమైన పనులు చేసుకుంటున్నప్పుడు, మన అక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటే మన 2వ భావం 4వ భావం ఆధిపతులు ఎక్కడెక్కడ బిందువులు ఇచ్చారు, వాళ్ళు ఇప్పుడు ఏ రాశుల్లో ఉన్నారు, ఆ రాశులు నాకు ఎలా ఉన్నాయి, ఇలాంటి విషయాలు ఎన్నో చూసుకుంటే మనం గోచారంలో అష్టక వర్గుని పూర్తిగా వాడుకునేటువంటి మంచి అవకాశం మనకు ఉంటుంది. ఇంకా ముందుకు రావాలి, చెప్పాలి అందరూ. సిఎస్ రావు గారు తప్పకుండా ఈరోజు చెప్పాలని ప్రార్థిస్తున్నాను. అదేండి చెప్తున్నారు కదా, నాకు తక్కువే ఉంటుంది. నేను సభా పెరిగిని అయ్యయ్యో అది చాలా పాటుగా అయిపోయినాయి అన్ని చెప్తున్నారు. కానీ యంగ్స్టర్స్ ఉన్నారు, ఇంకా నిలయంగానే ఉంటారు. నేను కమలాకర్షున్నాను. అయ్యా సభా పెరిగి నన్ను ఒక్కబెట్టి 19 నాడు ఎగ్గొట్టకండి. అది ఆరోగ్యం అక్కడ ఆ రోజు చెప్పవలసిన అబద్ధం ఆరోగ్యం. మీరు చెప్పండి శ్రీధర్ గారా, శ్రీకాంత్ గారా? అవునండి, శ్రీధర్. నమస్తే సార్ అందరికీ, జ్యోతిర్వానికి అందరికీ ముందుగా కమలాకర్ శర్మ గారికి, సోమనాథ్ శాస్త్రి గారికి, సిఎస్ రావు గారికి, పెద్దలకు అందరికీ నమస్కారాలండి. మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలామంది మనం ఈ పాతకాలపు జ్యోతిష్కులు అంటే కొంతమంది ఓన్లీ ఆయుర్దాయం నిర్ణయించడం ద్వారానే సరిపెట్టేశారు. అయితే అష్టక వర్గారించి కూడా ఒక జాతకం వివరించటంలో కొన్ని సూత్రాల యొక్క జ్ఞానం తప్పనిసరిగా విస్తారంగా ఉన్న సరే జ్యోతిష్కుడికి వివరణా శక్తి కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఎందుకంటే మనం హోర మకరందం అని మనం ఆ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ జాతకుని జన్మ సమయమునకు ఆయా గ్రహాలు ఉండే స్థానం నుండి మరియు లగ్నం నుండి సప్తగ్రహాల గోచార గణముల యొక్క ఫలముల వలన లబ్ధమూలమైన అష్టక వర్గం అనే ఫలితం ఏర్పడుతుంది. ఉదాహరణకు మనం రవిని తీసుకున్నట్లయితే
జన్మ సమయపు రాశి చక్రంలో రవి నిర్దేశిత రాశిలో ఉండగా అట్టి రాశి ఉన్న స్థానం నుండి ఇతర గ్రహాలు ఉన్న స్థానంలో కూడా మనం ఆ స్థానంలో రవి యొక్క ప్రభావానికి లోనై అనుకూలంగా ఉంచబడతాయి. కాబట్టి ఈ గోచార గ్రహముల యొక్క జనన స్థితి అనుసరించి పరస్పర చర్యలకు అష్టక వర్గం సూచించడం జరుగుతుంది. అటువంటి గోచార రీత్యా కలుగు శుభ ఫలితాలను సంఖ్యాపరంగా మనం యూనిట్లుగా కొలిచి గణన చేసి కొన్ని ముఖ్యమైన సంఘటనలను మనం నిర్ణయించవచ్చు. అవి ముఖ్యమైన సంఘటనలు ఏమిటంటే ఆ గ్రహాల యొక్క భావాల యొక్క సాధారణ బలము, కొన్ని నిర్దిష్టమైన ముఖ్యమైన జీవిత సంఘటనలను ముందుగా మనం తెలుసుకోవటం, అదేవిధంగా గోచార ఫలితాలను ముందుగా గ్రహించటం, ఆయుర్దాయమును నిర్ణయించటం, ఇట్లా ఈ విధంగా మనం ఈ అష్టక వర్గ ద్వారా మనం తెలుసుకున్నట్లయితే ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని మనం పెద్దల ద్వారా కానీ లేదా సూచించినటువంటి ఆ పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మన భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. ఇవి ఎందుకంటే చాలామంది అన్నీ చెప్పడం జరిగింది. నాకు తెలిసినటువంటి ఈ 2 వాక్యాలు చెప్పినందుకు, అవకాశం ఇచ్చినందుకు పెద్దవారికి అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలండి. మీరు గుంటూరులో ఉంటారా, హైదరాబాద్లో సార్? అవునండి, గుంటూరేనండి. గుంటూరు కదా, అదే గుర్తుంది నాకు. చాలా చాలా ధన్యవాదాలండి. మీరు దయచేసి 19th నాడు రావడానికి ప్రయత్నం చేయండి. ఓకేనండి, తప్పనిసరిగా అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంకా రండి మిత్రులు ముందుకి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గ్రూప్లోని గురువులందరికీ నమస్కారము, మిత్రులకు శుభాభివందనాలు. గురుగారు, ఈ టాపిక్కి సంబంధించింది కాకుండా వేరే ఒక చిన్న డౌట్ అడగాలనండి. గురుగారు, అదే చుక్క ఎదురు అంటారు. చుక్క ఎదురు అంటే శుక్ర గ్రహము తూర్పు పక్క పడమర పక్క మనకు కనిపిస్తుంది. అంటే ఏ విధంగా మనము కుండలిలో తెలుసుకోవాలని ఒక చిన్న డౌట్ గురుగారు. అది సన్ముఖ అంటే మన ముందు శుక్రుడు ఉండడం అనేది ఉంటుంది. చుక్కెదురు అంటారు దాన్ని. సాధారణంగా చుక్కెదురు అని ఆ శుక్రుడితో వస్తుంది. అది మీరు అన్నట్టుగా ఈ తీర్థానికి ఈరోజు మన చర్చనీయాంశానికి సంబంధించింది కాదు. అది కొన్ని ప్రయాణ విషయాలలో, తర్వాత కొన్ని ముహూర్తం విషయాలలో చూసుకుంటారు. మనం చెప్పుకుందాం ఆ విషయం కూడా. ఏకవింశతి దోషాల గురించి కూడా ఎప్పుడన్నా పెట్టుకుందాం, అప్పుడు వస్తుంది. అంటే చుక్క తూర్పు పడమర ఎలా మారుతుందని కుండలిలో చూడడానికి ఎలా అనేది అడుగుతున్నాను. కాదు, మనం అనుకునే ముహూర్తానికి ఆ టైంకి శుక్రుడు ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి వస్తుంది. అది ఎదురుగుండా ఆకాశంలోనే కాదు, ఆకాశంలో చుక్క ఎదురుగుండా, అన్ని చుక్కలు ఎదురుగుండానే ఉంటాయి మనకి. అలా కాదు, మనకి మన గ్రహచారం చూసుకుంటున్నప్పుడు లేదా ముహూర్తం చూసుకుంటున్నప్పుడు శుక్రుడు ఎక్కడున్నాడు, మనకి ఆ రాశి చక్రంలో ఎక్కడున్నాడు, మనం ఎక్కడున్నాం, దాన్ని బట్టి వస్తుంటుంది. చెప్పుకుందాం, అది ప్రత్యేకంగా చెప్పుకుందాం. మంచి విషయం, అది చెప్పుకుందాం. సరే గురుగారు, ధన్యవాదాలు. ఇంకా గురుగారు, చిన్న డౌట్ అండి. ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్న దాని మీదనే మన మెటీరియాలజీలో ప్రతిరోజు ఉండే ఆ సమయానికి ఉదయం మన సన్ రైజ్ టైం చార్ట్ వేసి ఓ ప్రదేశానికి, దాని నుంచి మనకి వెదర్ ఎలా ఉంటుంది అనేది ఆ రోజుకి మనం ఎస్టిమేట్ చేసి ఉదయం వర్షం పడే అవకాశం ఉంది, సాయంత్రం ఉంటుంది. అయితే మెటీరియాలజీకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకు డెఫినెట్గా తెలుసు సూర్యోదయము సూర్యాస్తమయం టైం ఉంది. ఇటు సూర్యోదయం ఏమో తూర్పు పక్కన ఉంటే సూర్యాస్తమయం ఏమో వెస్ట్లో ఉంటుంది సుమారుగా. ఇలాంటప్పుడు ఈ అష్టక వర్గ ఈ పద్ధతి కొంచెం ఇంకా యాక్యురేట్గా మనకు ఫోర్కాస్ట్కి ఏమన్నా ఉపయోగపడుతుందని నాకు అనిపిస్తుంది. దానికి అది సార్, ఇది అష్టక వర్గంలో ఏంటంటే ఒక గివెన్ మూమెంట్ కి మనం చార్ట్ వేస్తే ఆ చార్ట్ లో ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో దాన్ని బట్టి
ఫ్యూచర్ లో ఈ గ్రహాలు ఆ బిందువులు ఇచ్చిన చోటికి వెళ్ళినప్పుడు మనకి మంచి జరుగుతుంది అని ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కి అది క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. అంతేగాని ఇన్స్టెంట్ చార్ట్ కి మనకి పనికిరాకపోవచ్చు. కానీ మీరు ఇప్పుడు అంటున్నప్పుడు నాకు ఒకటి గుర్తుకొస్తుంది ఏంటంటే, మనం జగల్లగ్నము వర్ష లగ్నం వేస్తాం. ఆ వేసిన దాన్ని బట్టి మరి ఏమైనా కొంచెం దాంట్లో నుంచి కూడా తీసుకుని ఈ గ్రహాలు ఆ సంవత్సరంలో ఆ రాశికి వెళ్ళినప్పుడు ఏమైనా చేస్తాయి అనేది కొంచెం అది పరిశోధించవలసిన విషయమే. అది ఆ పాయింట్ తీసుకుందాం మనం. ఇట్స్ ఎ గుడ్ పాయింట్ ఫర్ రీసెర్చ్. జగల్లగ్నానికి వర్ష లగ్నానికి ఇదేసి అష్టకవర్గ వేసి దాని ద్వారా ఆ సంవత్సర కాలంలో ఏమైనా జరగబోతుంది. అంటే సంవత్సరంలో చరించే గ్రహాలకే వర్తిస్తుంది, మిగతా గ్రహాలకి వర్తించదు. అది శని కానీ వీళ్ళకి ఏం వర్తించదు. శని గురువు వీళ్ళకి వర్తించకపోవచ్చు, కానీ ఇన్నర్ ప్లానెట్స్ కి వర్తించే అవకాశం ఉంటుంది. అవి ఎప్పుడెప్పుడు ఏ రాశిలోకి వెళ్తాయని తెలుస్తుంది. కాబట్టి అది ఒక్కసారే వెళ్తాయి, మళ్ళీ మళ్ళీ వెళ్ళవు కదా. చూద్దాం. ఇదేమో అలా కాదు సార్. ఇది కేవలం మళ్ళీ ఆ గ్రహాలు తిరుగుతుంటే నాకు ఎప్పుడు బాగుంటుంది. నేను మామూలుగా ఏమన్నాను ఇంగ్లీష్ లో అంటే, పొటెన్షియల్ సెంటర్స్ వేర్ ఫ్రమ్ దిస్ ప్లానెట్స్ కెన్ గివ్ అస్ లైట్, అవి అక్కడ అష్టకవర్గలో ఉంటాయి. ఇంకా ఉమాకాంతరావు గారు ఉన్నారా? సార్ ఇంకొక పాయింట్ చెప్పనా? చెప్పండి సార్. అంటే ఇక్కడ ఇందాకలా కక్ష్యల గురించి మాట్లాడుకున్నాం. యాక్చువల్గా ఈ కక్ష్యలు అనేవి మనం గోచారం చూసినప్పుడు, అఫ్ కోర్స్ మనకి బయట మామూలుగా ఈ ఫలితాలు చెప్పినప్పుడు సామూహికంగా టీవీల్లో చెప్పినప్పుడు కుదరకపోవచ్చు. కానీ ప్రతి ఆస్ట్రాలజర్ కూడా తన గోచారం ముందు తను చూసుకోవాలి. కాబట్టి ఆ గోచారం చూసుకునేటప్పుడు ఈ గ్రహాలు ఆ కక్ష్యలో ఏదైనా ఒక గ్రహం ఒక రాశి ఒక భావంలో ట్రాన్సిట్ చేస్తున్నప్పుడు అతను 8 రకాల ఫలితాలు ఇస్తాడు. కారణం 8 కక్ష్యలు ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమవుతుందంటే ఆ 8 ఒక్కసారి ఇవ్వడు, ఆ కక్ష్యను బట్టి ఇస్తాడు. సపోజ్ రవి ఉన్నాడు, ట్రాన్సిట్ అవుతోంది, లగ్నంలో ట్రాన్సిట్ చేస్తున్నాడు అనుకుందాం ఒక జాతకుడికి. ఈ లగ్నంలో ట్రాన్సిట్ చేసేటప్పుడు ఫస్ట్ కక్ష్య శని కక్ష్య. శని నుంచి ఈ లగ్నం, ఆ జాతకంలో శని నుంచి నేటల్ శాటర్న్ నుంచి ఈ లగ్నం ఎన్నో స్థానం అయింది. సపోజ్ 6th హౌస్ అయింది అనుకుందాం. ఆ 6th హౌస్లో రవి అష్టక వర్గలో, అంటే జన్మజాతకంలో ఉన్న అష్టక వర్గలో రవి ఇక్కడ కానీ బిందు ఉందనుకోండి, తన అష్టక వర్గలో ఇక్కడ బిందు ఉందనుకోండి, ఆరోగ్యం బాగుంటుంది, లేకపోతే ఆరోగ్యం ఇబ్బంది కలుగుతుంది. సో ఆరోగ్యానికి సంబంధించిన ఎఫెక్ట్ ఆ ఫస్ట్ కక్ష్యలో ఇస్తాడు. కారణం శని నుంచి తన 6th కాబట్టి. సపోజ్ తృతీయం అనుకోండి, సోదర సంబంధమైన ఇస్తాడు. ద్వితీయం అనుకోండి, ధన సంబంధమైన ఫలితం ఇస్తాడు. ఆ కక్షలో ఆ ఫలితం మాత్రం ఇస్తాడు, మిగతా ఫలితాలు ఇవ్వడు. రెండో కక్షలోకి వెళ్ళినప్పుడు సపోజ్ రెండో కక్ష గురువుది అవుతుంది ఆటోమేటిక్గా. సో గురువు కక్షలోకి వెళ్ళినప్పుడు గురువు నుంచి ఏ ప్లేస్ లో ఈ లగ్నం ఏ ప్లేస్ అయింది, గురువు నేటల గురువు ఉన్న చోటు నుంచి అక్కడ ఈ రవి అష్టకవర్గలో బిందువు తను ఇచ్చాడా లేదా, దాన్ని బట్టి గుడ్ ఆర్ బ్యాడ్ డెఫినెట్ గా ఉంటుంది. దీన్ని చేసుకోకపోతే మన గోచారం మీరు దాని ప్రకారం ఇక్కడంతా ఉందండి చంద్రుడి నుంచి ఇలా పెట్టుకొని చేస్తే అసలు ఫలితమే రాదు. అక్కడ ఒకలా ఉంటుంది, ఇక్కడ ఇంకోలా వస్తుంది. కారణం ఏంటంటే సముదాయ అష్టక వర్గం అనేది అన్ని గ్రహాల తాలూకు కంబైన్డ్ ఎఫెక్ట్ ఆ జాతకంలో ఈచ్ హౌస్ మీద, ఈచ్ గ్రహం మీద, ఈచ్ గ్రహం తాలూకు అష్టక వర్గం మీద ఎలా పడుతోందో దానిని బట్టి మాత్రమే ఈ గోచారం రిజల్ట్ ఉంటుంది. అది చెడు కాబట్టి ఇక్కడ 3లో బాగోలేదు, 4లో బాగోలేదు, బాగుండదు, 5 నుంచి బాగుండదు అని అంటే కుదరదు. ఈ కక్ష అనేది చాలా ఇంపార్టెంట్ గా తీసుకొని గోచార ఫలితం చెప్పాలి. గోచారంలో అది ఇప్పుడు గోచారం గురించి అన్నారు కాబట్టి సరే, ఒక పాయింట్ మరో పాయింట్ ఇందాక చెప్పాలనుకొని గబుకుని మర్చిపోయాను. సో ఈ 8 రకాల ఫలితాలు ఆ కక్ష ఆధారంగా ఉంటుంది. మూడో కక్షలోకి వెళ్ళినప్పుడు ఆ లగ్నంకి సంబంధించింది కాబట్టి ఆ లగ్నం నుంచి ఆ ఫలితం ఉంటుంది. సో ఇలాగా ఈచ్ కక్షలో ఒక ఫలితం ఇస్తాడు, మొత్తం రాశి ట్రాన్సిట్ లో 8 రకాల ఫలితాలు ఇస్తాడు ఆ గ్రహం.
సో ఈచ్ గ్రహానికి ఈ రకంగా మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఇది ఒక పాయింట్ చెప్పదలుచుకున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ధన్యవాదాలు సార్, కరెక్ట్ గా క్లారిఫై చేశారు. ఇంకా మిత్రులు మాట్లాడండి, ఎన్నో విషయాలు మాట్లాడొచ్చు, సందేహాలు అడగొచ్చు. నాగకుమారి గారు చెప్పండి అమ్మా. సరస్వతి స్వరూపమైన ఈ సభకి ముందుగా నా నమస్కారాలు. అష్టక వర్గు అనేది మేము మొట్టమొదటిగా మాకు కమలాకర్ సార్ మేము ఎంఏ చేస్తున్న రోజుల్లో, అంటే దాదాపు 10-12 సంవత్సరాల క్రితం మాకు పరిచయం చేశారు. అది ఎంత ఇంపార్టెంట్ అడ్వాన్స్డ్ ప్రిడిక్టివ్ టూల్. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏం చేస్తాడో ముందు టెంపరేచరో లేకపోతే పల్సో చూస్తాడు. ఏదన్నా డౌట్ వస్తే ఇంకో టెస్ట్ రాస్తాడు, బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అమ్మా, ఈసీజీ చూసుకోండి అమ్మా. అదే విధంగా ఒక ఆస్ట్రాలజర్ కూడా ఇంకొక టూల్ అవసరమవుతూ ఉంటుంది. ఎలా ఉంది, ఫలితాలు ఎలా ఇస్తున్నాయి ఈ గ్రహాలు అని చెప్పడానికి అన్ని రకాల టూల్స్ ని కూడా మనం సంసిద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్, వాళ్ళ భవిష్యత్తు గురించి మనం చెప్పబోతున్నాం, అట్లీస్ట్ మనం అర్థం చేసుకోబోతున్నాం. కాబట్టి ఎన్ని ఎక్కువ టూల్స్ వీలైతే అన్ని ఎక్కువ టూల్స్ ని మనం సముపార్జించుకోవాలి. సో ఇక ఈ అష్టక వర్గ విధానం ఎలాంటిది అంటే, చూడగానే బిగినర్స్ ఎవరైనా చెప్పగలుగుతారు, గ్రహం వచ్చే స్థితిలో ఉంది, నీచ స్థితిలో ఉంది, ఇందుకని ఫలితాలు రావట్లేదు, ఇందుకని ఫలితాలు వస్తున్నాయని మనం అర్థం చేసుకుంటాం. కానీ అష్టక వర్గం ఎలాంటిదంటే, ఒక స్టూడెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి మనం చెప్పగలుగుతాం. సో రోజు వెళ్తున్నాడు కాలేజ్కి, హోంవర్క్ చేస్తున్నాడు, కానీ ఎగ్జామ్ లో ఎలా రాస్తాడు. సో అదే విధంగా ఈ గ్రహాలు మనకి ఇచ్చిన ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా వీటిని మనం పరిగణించాలి. వాటిని బట్టే మనం ఫలితాలని కూడా నిర్ణయించుకోవచ్చు. ఇకపోతే ఈరోజు మన టాపిక్ ఈ అష్టక వర్గు గోచార ఫలితాలను ఎలా చెప్పాలి. అసలు ఋషులు ఏం చెప్పారు అంటే, అష్టక వర్గు వినా గోచార ఫలం నశక్యతే అన్నారు. అష్టక వర్గుని వదిలేసి గోచార ఫలితాన్ని చెప్పటానికి వీలు కాదు, నశక్యతే చెప్పటానికి వీలు కాదు అన్నారు. సో మాకు ముఖ్యంగా అప్పుడు ఎందుకు దీన్ని స్పెషల్ గా చెప్పారు అంటే, ఒక్కొక్క భావంలో ఎన్నెన్ని బిందువులు ఉన్నాయి, ఈ బిందువుల్ని ఎలా కంపేర్ చేసుకోవాలి భావాన్ని నుంచి ఇంకొక భావానికి. షష్ఠ భావంలో ఎక్కువ బిందువులు ఉంటే వాళ్ళలో పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. దశమానికంటే లాభ భావంలో ఎక్కువగా బిందువులు ఉంటే వాళ్ళకి కొంచెం పనిచేసినా ఎక్కువ ఆదాయం వస్తుంది, అంటే స్మార్ట్ వర్క్ ఈ రోజుల్లో చెప్పాలంటే. సో వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళ కొద్దిగా పనిచేసినా వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తుంది. సో అదే విధంగా లగ్నాన్ని సప్తమ భావాన్ని కూడా కంపేర్ చేసుకోవాలి అని చెప్పారు. అంటే వీళ్ళు ఎదుటి వాళ్ళ అభిప్రాయానికి విలువ ఇస్తారా, ఎలా ఇస్తారు, వింటారా వినరా, వీళ్ళకి ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో ఉంటుంది చూడడానికి లగ్నాన్ని సప్తమాన్ని కంపేర్ చేసుకోవాలని చెప్పారు. ఇకపోతే ఈ అష్టక వర్గుని మనం ముఖ్యంగా 3 విషయాల కోసం ఉపయోగించుకోవచ్చు. అంటే భావాలు ఎలా ఉన్నాయి చూడగానే, అంటే వీళ్ళ జాతకంలో ఒక ప్రామిస్ ఉందా లేదా, ఉద్యోగం వచ్చే ప్రామిస్ ఉందా లేదా, లేదా వివాహం అయ్యే ప్రామిస్ ఉందా లేదా అని చూడడానికి ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్, ఉందమ్మా వివాహ యోగ్యత ఉంది, మీరు ఇల్లు కట్టుకుంటారు, మీకు ఉద్యోగం వస్తుంది చెప్పగానే వాళ్ళు ఏమడుగుతారు, ఎప్పుడెప్పుడు అని అడుగుతారు. సో అది ఎప్పుడు అనేది తెలుసుకోవాలి అంటే మనం దశా విధానంలోకి వెళ్ళాలి, వింశోత్తరి దశని చూడాలి. సో ఆ వింశోత్తరి దశల్లో కూడా ఏ ఏ గ్రహాలు ఎట్లా బిందువులు ఇచ్చాయి, ఏ స్థానాల్లో సంచరిస్తున్నాయి చూసుకుని ఆ వింశోత్తరి దశా విధానం చెప్పొచ్చు. ఫైనల్ గా గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు అంటే అక్కడ బిందువులు ఇచ్చిన గ్రహం తప్పకుండా చక్కటి ఫలితాలను ఇస్తుంది ఆ రాశిలో తిరిగి సంచరించేటప్పుడు. ఇప్పుడు నేను ఐసిఐసి బ్యాంక్ లో డబ్బులు వేసుకున్నాను, సో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ ఏటీఎం కార్డు పెడితే నాకు డబ్బులు వస్తాయి. అదే యాక్సిస్ బ్యాంకో ఎస్బీఐకో వెళ్తే నాకు డబ్బులు రావు అక్కడ. సో ఎందుకంటే నేను అందులో డబ్బులు డిపాజిట్ చేయలేదు, సో ఇందులో చేశాను. అదే విధంగా ఏ గ్రహం అయితే ఆ భావంలో బిందువులు ఇచ్చిందో ఆ గ్రహం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక గోచార రీత్యా చూసుకున్నట్లయితే ఇప్పుడు ముఖ్యంగా మనకి అందరూ ముందుగా భయపడిపోయేది ఏలినాటి శని, సాడే సాతి. సో చాలా భయపడిపోతారు, సాడే సాతి వచ్చింది అనేసి.
కానీ కొంతమందికి ఏ రకమైన దుష్ఫలితాలు కనిపించవు. కొంతమంది ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. వీళ్ళకి ఎందుకని దుష్ఫలితాలు కనిపించలేదు? పైగా వాళ్ళకి పెళ్ళైందని చెప్తారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారని చెప్తారు. సో మనకేం చెప్తారు? శనైశ్వరుడు అక్కడి నుంచి వెళ్తూ ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్తాడు, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి వెళ్తాడు, అందుకనే వాళ్ళకి ఇబ్బంది కలగలేదు అని చెప్తారు. కానీ నిజానికి అక్కడ శనైశ్వరుడు ఎక్కువ బిందువులు ఇచ్చుంటాడు. సో వీళ్ళు అందుకని ఆ కాలాన్ని దాటి రాగలిగారు. గోచరంలో అక్కడ శనైశ్వరుడు సంచరిస్తున్నప్పుడు అది ఏలినాటి శని అయినప్పటికీ వీళ్ళు ఆ కాలాన్ని దాటి రాగలిగారు. అదే విధంగా అష్టమ చంద్రుడు కూడా మనం అప్పుడు అష్టమ చంద్రుడు గోచారంలో సంచరిస్తున్నప్పుడు చెప్పుకుంటారు. కానీ అక్కడ చంద్రుడు చక్కటి బిందువులు ఇచ్చి ఉంటే వాళ్ళకి అంతగా అనారోగ్యం కాదు. అదే విధంగా ఇంకా కొన్ని గ్రహాలు మనం చూసుకున్నట్లయితే చక్కటి ఫలితాలు ఇస్తాయి. 4 బిందువుల్లో 5 బిందువులు ఇస్తాయి. అంటే అక్కడ ఆ గ్రహం సంచరించేటప్పుడు, రవి సంచరించేటప్పుడు వాహనాలు వస్తాయి, లేదా ఉద్యోగం వస్తుంది, ఇలాంటివి 4 బిందువులు, 5 బిందువులు, 6 బిందువులు. కానీ ఆల్మోస్ట్ నెలకు సంవత్సరంలో ప్రతి నెల అక్కడికి వస్తూ ఉంటాడు. సో ప్రతి నెల నాకు ఉద్యోగం వస్తుందా? సంవత్సరంలో ఆగస్టులో అక్కడ కర్కాటకంలోకి వచ్చినప్పుడు నాకు ఉద్యోగం వస్తుందా? నేను కారు కొనుక్కుంటానా అంటే కాదు. ఏంటి అంటే ఆ మాసంలో, అవి సూచించే సౌర మాసంలో ఏదైనా చక్కటి ముహూర్తాలు నేను పెట్టుకోవచ్చు. తప్పకుండా ఇంకో ఉద్యోగంలో చేరటము, ఇంకెక్కడైనా ప్రయాణాలు, తీర్థయాత్రలు, లేదా ఇల్లు గృహ ప్రవేశం చేయడం, ఇలాంటి శుభ ముహూర్తాలని కూడా నిర్ణయించుకోవచ్చు. అక్కడ ఆ గ్రహం ఎక్కువ బిందువులు ఇచ్చింది కాబట్టి అది సూచించే మాసంలో, సౌర మాసంలో మనం చక్కటి ముహూర్తాలు పెట్టుకోవచ్చు, ముహూర్త నిర్ణయం కూడా చేయొచ్చు. అదే విధంగా నేను ఒకచోటే కూర్చున్నాను, ఆడియో డిస్టర్బెన్స్ అంటే మరి నాకు తెలియదు ఏదో ప్రాబ్లం, టెక్నికల్ ఏం ప్రాబ్లమో మరి. సో మాట్లాడండమ్మా, మాట్లాడండి, అది చదువుకుంటుంది. ముహూర్త నిర్ణయానికి కూడా ఇది చాలా ముఖ్యమైనది. ఇంకా ఇంకెందుకు ఫలానా జాతక చక్రంలో రవి ఆ దిశలో మేషరాశిలో ఎక్కువ బిందువులు ఇచ్చాడు అంటే వాళ్ళు ఆ తూర్పు దిశలో పూజా గృహాన్ని అమర్చుకోవచ్చు. అదే విధంగా చంద్రుడు ఇచ్చిన ఎక్కువ బిందువులు ఇచ్చిన దశలో నీళ్లు పెట్టుకునే స్థలాన్ని, కుడి ఎక్కువ బిందువులు ఇచ్చిన దశలో వంటింటిని, అలా కూడా కూడా అష్టకవర్ణతో కూడా మనం చాలా ఫలితాలు తీసుకోవచ్చు. ఇంతెందుకు, మన దగ్గరికి ఒక జాతకుడు వస్తే ఆ జాతకుడు మనం చెప్పిన రెమెడీస్ ఫాలో అవుతాడా, చెప్పిన రెమెడీస్ ఫాలో అవ్వడా, విద్యార్థులు కూడా మన మాట వింటారా లేదా అంటే వాళ్ళ నవమ భావంలో ఎన్ని బిందువులు ఉన్నాయో చూడండి. అక్కడ గురువు తక్కువ బిందువులు ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా వాళ్ళకి కొంచెం వాళ్ళు మాట వినే రకం కాదు. అదే అందుకు తగ్గట్టుగా లగ్నంలో కూడా ఎక్కువ బిందువులు ఉన్నాయనుకోండి, ఇంకా ఖచ్చితంగా వినరు. సో అలాంటివి కూడా మనం చూడవచ్చు. మన చంద్రుడు ఉన్న చోట ఎవరి జాతక చక్రంలో అయినా, చంద్రుడు ధనురాశిలో ఉన్నాడు అనుకుంది, అక్కడ ఇంకెవరికైనా 6 బిందువులో చంద్రుడు 8 బిందువులో ఇచ్చింటే తెలియదు, ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటారు అనమాట. సో వాళ్ళకి మానసికమైన ఇది ఆ రకంగా కలుగుతుంది. అదే విధంగా నాకు గురువు ఎక్కువ బిందువులు ఇచ్చిన రాశిలో ఇంకొకరి గురువు ఉంటే వాళ్ళని నేను గురువుగా స్వీకరిస్తాను. సో ఇట్లా ప్రతి ఒక్కటి చూడొచ్చు. అయితే ఇది చూడటం అంటే చాలా లోపలికి వెళ్ళి చూడాలి, దాంతో అక్కర్లేదు. ఇది వరకు లాగా లెక్క కట్టి మనం చార్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి సాఫ్ట్వేర్ లో కూడా అష్టవర్గ బిందువులు ఇచ్చేస్తారు. అది జస్ట్ మనం ఓపెన్ చేసి చూసి దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేది 1కి 4 జాతకాల్లో చూస్తున్న కొద్దీ మనకు అలవాటు. అంటే ఫస్టే అది అది మేము అది చూడటం అలవాటు చేసుకున్నాం, అది ఈజీ కాబట్టి. ఇవన్నీ కాకముందే మాకు గురువు గారు అడగడం వల్ల మేము దానికి తొందరగా అలవాటు పడ్డాం. గోచారంలో కూడా ఇది చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది అని రాను రాను అర్థమవుతూ వచ్చింది. అందుకని నేను తప్పనిసరిగా చెప్తాను, అష్టక వర్గం తప్పనిసరిగా చూడండి. ప్లస్ భావానికి భావానికి కంపేర్ చేసుకోవడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. సో అష్టక వర్గం ఉపయోగపడని ప్రాంతం లేదు ఫలిత విశ్లేషణలో. చాలా చోట్ల కూడా అష్టక వర్గం మనకి ఉపయోగపడుతుంది. ఇంత చక్కటి అవకాశాన్ని టాపిక్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నమస్కారం. ధన్యవాదాలమ్మా. నాగకుమారి గారు అష్టక వర్గకు సంబంధించిన ప్రయోజనం, కొద్ది భావన, కాన్సెప్ట్ కూడా బాగా క్లారిటీగా చెప్పుకొచ్చారు.
చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా మిత్రులు ఎవరైనా అష్టకవర్గు గోచారం రెండింటికి సంబంధించిన సందేహాలు ఉన్నా అడగండి, లేదా మీరు దాని గురించి చెప్పండి. చెప్పండి, చెయ్యెత్తిన వారు. చెప్పాలి, ఏదోటి మాట్లాడాలి. మనం వేదికే మాట్లాడడం కోసం. వాణి చెప్పండి సత్యనారాయణ గారు. గురుగారు నమస్కారం అండి. గురుగారులందరికీ పాద నమస్కారాలు. ఇప్పుడు శని, కుజ, రాహు గ్రహాలు 6, 8, 12 భావాలలో అధిక బిందువులు ఇచ్చినట్లయితే అవి శుభ ఫలితాన్ని ఇస్తాయా లేక క్లిష్ట పరిస్థితులు వస్తాయా? అది ఒక చిన్న డౌట్ గురుగారు నాకు, గోచారంలో కానీ నాటల్ చాట్లో కానీ. మాకు గురుగారులు మేము చదువుకున్నప్పుడు పుట్టేశ్వరం యూనివర్సిటీలో సివిపి గారు, కమలాకర్ శర్మ గారు మాకు వీటి గురించి ప్రత్యేకంగా చెప్పారు. కానీ చాలా సంవత్సరాలు అయింది కాబట్టి కొద్దిగా మర్చిపోయినట్లు అయింది. వారికి చాలా ధన్యవాదాలు. మాకు ఇప్పుడు కూడా మాకు కలుస్తున్నందుకు గురుగారు. మొట్టమొదలు మనం అందరం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాల్సింది 6, 8, 12లో కుజుడు, రవి, శని, ఇదే కదా? కుజ, రవి, శని, రాహు, కుజుడు. రాహు లేదు, రాహుకేమీ ఇది ఉండదు. కాకపోతే అది ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానపు భావాధిపతి చూసి ఆ భావాధిపతి ఇచ్చినటువంటి అష్టకవర్గ బిందువు చూస్తుంది. ఇప్పుడు కుజుడు, శని అన్నారు. కుజుడు, శని పాపగ్రహాలైన కుజుడు 6వ భావానికి కారకుడు, శని కూడా కారకుడు. వాళ్ళు లేనిది పనులేమి జరగవు. పాపగ్రహాలు కాబట్టి బైకాట్ చేద్దామంటే నడవదు. అదేవిధంగా వాళ్ళు ఎక్కువ బిందువులు ఇచ్చారు అనడం తప్పది. వాళ్ళ భిన్నాష్టక వర్గులో ఎక్కువ బిందువులు ఉన్నాయి అన్న. ఎందుకంటే 6వ స్థానంలో కుజ భిన్నాష్టక వర్గులో ఎన్ని బిందువులు ఉన్నాయనేది మీరు చెప్పేదానికి రెఫరెన్స్. కుజ భిన్నాష్టక వర్గులో ఎన్ని బిందువులు ఉండొచ్చు అంటే మొత్తం కుజుడు ఇచ్చే 39 అయితే దాంట్లో ఈ ఒక్క రాశికి ఎన్నో కొన్ని ఇవ్వాలి, ఎన్నో కొన్ని రావాలి. కుజ అష్టక వర్గులో, కుజ భిన్నాష్టక వర్గులో మిగతా గ్రహాలన్నీ ఇవ్వాలి. ఎన్ని ఎక్కువ బిందువులు ఉంటే అన్ని గ్రహాలు ఈ భావ సంబంధంగా ఆ జాతకుడి మీద కరుణగా ఉంటాయి. అంటే ఆ భావాన్ని ఉద్దీపన చేస్తాయి. కష్టాలు తెస్తాయని కాదండి, కష్టపడతాడు, లాభపడతాడు. 8లో అంతా అకస్మాత్తుగా ఏదో జరుగుతుంది. అకస్మాత్తుగా జరిగేవి ఎక్కసారి జరుగుతాయని కాదు, యాక్సిడెంట్ అవుతాయని కాదు. ఏ ఫలితాలు అనేవి ఎక్కువగా వస్తూనే ఉంటాయి. అందరూ అనుకూలంగా ఉన్నారు కదా, అనుకూలంగా ఉన్నారు కాబట్టి అనుకూల ఫలితాలు ఇస్తాయి. 6, 8లో అంటే ఏ జాతకంలోనైనా 6వ స్థానము, 8 స్థానంలో బిందువులు ఎక్కువగా ఉంటే కష్టాలు ఎక్కువ వస్తాయి, దుస్థానాల ప్రభావం పెరుగుతుంది అనుకోవడం తప్పు. అక్కడ ఆ దుస్థానాలు మనకి బలంగా ఉన్నాయి. బలంగా ఉన్నాయంటే వాటిని మనం జాతకుడు తేలికగా ఆ దుస్థానాలని దుస్థితిని అధిగమించగలుగుతాడు. అంటే దానివల్ల వచ్చే ఇబ్బందుల్ని అధిగమించగలుగుతాడు అని అనుకోవాలి. అంతేగాని అది ఎక్కువ ఉంటే నాకు ఏదో ఎక్కువ పాడైపోతుంది అట్లా అనుకోవడం తప్పు. తర్వాత ఏ గ్రహం కూడా ఆ స్థానంలో ఎన్ని ఇచ్చింది అనే దానికి ఒక భిన్నాష్టక వర్గులో కొన్ని ఇస్తుంది, ఇంకో భిన్నాష్టక వర్గులో కొన్ని ఇస్తుంది. అట్లా మనకి ఏ భిన్నాష్టక వర్గులో ఏ గ్రహం ఆ భావానికి ఎన్నెన్ని ఇచ్చింది అనేది గమనించాలి. ఇది ఈ కాంప్లెక్సిటీ మనం ఇంకా అర్థం చేసుకోవట్లేదు. అష్టక వర్గులో ఒక భావంలో భిన్నాష్టక వర్గు ప్రకారం కుజ భిన్నాష్టక వర్గులో ఎన్ని బిందువులు ఉన్నాయి, రవి భిన్నాష్టక వర్గులో ఎన్ని బిందువులు ఉన్నాయి, అదే భావానికి శని భిన్నాష్టక వర్గులో ఎన్ని భావాలు ఉన్నాయి, ఎన్ని బిందువులు ఉన్నాయి, ఇవి ముందు చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఆ బిందువులు ఎవరు ఇచ్చారు, ఆ ఇచ్చిన బిందువులు మళ్ళీ ఏ ధనాధిపతి మంచి శుభస్థానాధిపతులు అయ్యాయనుకోండి, మంచిదే కదా. అక్కడ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారన్న మనకి అర్థమవుతుంది. ఇలా మనం అర్థం చేసుకోవాలి. మీకు గురువుగారు మీకు నేర్చుకున్నప్పుడు, మీ ఎంఏ చేసినప్పుడు, ఎంఏ కానీ పీజీ డిప్లొమా కానీ ఏదైనా సరే నేర్చుకున్నప్పుడు ఈ నోట్స్ తీయండి, మీరు చెప్పండి. మీరు ఫ్రీక్వెంట్ గా మాట్లాడుతుంటారు కాబట్టి మీరు అందరికీ ఆ విషయాలు కూడా తెలియజేయండి. ఓకేనా మరి సత్యనారాయణ గారు? ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా చెప్పారు. ఇంకా మీరు అందరూ తప్పకుండా 19వ తేదీన రావాలండి. అందరినీ మరొకసారి చెప్తున్నాను. ఇప్పటి 2 రోజుల్లో మొత్తం ఎజెండా అంతా సెట్ అయిన తర్వాత మనం
ఆహ్వాన పత్రిక కూడా పెట్టుకుందాం. ఇంకా జ్యోతిర్వాణి వినిపించకపోయినా జ్యోతిర్వాణితో మీ సందేహాలన్నా వినిపించండి. గురుగారు నమస్కారం సార్. పెద్దలకి, గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం సార్. నాకు చిన్న సందేహం సార్. ఏం లేదు సార్, ఇది గోచారం అంటున్నారు కదా, నామ నక్షత్రం బట్టి జన్మ నక్షత్రం లేని వాళ్ళకి నామ నక్షత్రం బట్టి కూడా చూడొచ్చా సార్? చూడొచ్చు. గోచారం చంద్ర గోచారం ఉన్నదే దానికోసం. అది గోచారం కొంతమంది రాశి ఫలాల్లో కూడా చెప్తున్నారు సార్, కొన్ని ఛానళ్ళు వస్తున్నాయి. అందుకని నాకు తెలియక అడిగా సార్, ముందు ఉంచాను పెద్దల ముందు. ఏం పర్వాలేదు, అన్ని తెలుసుకోవాల్సిన కోసం, తెలుసుకునేవి కూడా శాస్త్రీయంగా స్పష్టంగా తెలుసుకోవడం కోసమే మన వేదిక. దాని గురించి అడగాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. దాని గురించి ఏమన్నా రెండు మాటలు ఏమన్నా చెప్తారా? గోచారము అనేది చూసుకోవడము అంటే మనకి సాధారణంగా జన్మ జాతకంలో చంద్రుడు ఎక్కడున్నాడో అక్కడి నుండి ఈ రోజు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చూసుకోవడం. చంద్రుడి మన బేస్ చంద్రుడు. చంద్రుడు అంటే మన జన్మ నక్షత్రం కావచ్చు, నామ నక్షత్రం కావచ్చు. రెండిట్లో ఏదైనా జాతకంలో చూసుకుంటున్నాం. జాతకం రెఫరెన్సే అది. నామ నక్షత్రం నుంచి అయినా జన్మ నక్షత్రం నుంచి అయినా ఈ రోజు ఏ గ్రహం ఎక్కడుంది, రవి ఎక్కడుంటే నాకు శుభం అవుతుంది, చంద్రుడు ఎక్కడుంటే నాకు శుభం అవుతుంది, గురువు ఎక్కడుంటే నాకు శుభం అవుతుంది అని చూసుకునేదాన్ని ఈ రోజుల్లో మనం గోచారం అంటున్నాం. అది చంద్ర గోచారము అనుకోవాలి. చంద్రుడు ఆధారంగా, చంద్ర నక్షత్రం ఆధారంగా చెప్పుకుంటున్నాం. చంద్ర నక్షత్రం ఆధారంగా ఈ గ్రహాలన్నీ ఎక్కడెక్కడ ఉంటే నాకెక్కడ ఉంటాయి. పాపగ్రహాలైన కుజ, భానుజ, రాహు, కేతవ, షట్, త్రి స్థాహ అన్నారు. కుజుడు, భానుజ అంటే శనీశ్వరుడు, రాహువు, కేతువు, ఈ నలుగురు కూడా 3, 6, 11లో ఉంటే చాలు. ఎక్కడి నుంచి? చంద్రుడి నుంచి. ఈ చంద్రుడి నుంచి 3, 6, 11లో ఉంటే మంచిది అన్నారు. అట్లే రవి షట్ త్రి దశస్థో భాను 6, 3, 10, 11, 3, 6, 10, 11 అట్లా ప్రతి గ్రహము చంద్ర నక్షత్రం ఆధారంగా మన జాతకంలో అంటే ఈ రోజు గోచార చక్రంలో ఎక్కడుంది. ఇప్పుడు ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈయన రవి ధనురాశిలో ఉన్నాడు. అవును సార్. ధనురాశిలో ఉంటే సపోజ్ మీకు మీ నక్షత్రం మూల అనుకోండి, మీది రాశి ఏమవుతుంది? ధనుస్సు అవుతుంది. రవి ఎక్కడున్నట్టు? జన్మరాశిలో ఉన్నాడు, ఒకటిలోనే ఉన్నట్టు. అవును సార్. షట్ త్రి దశ స్థాహ, ఆయన 6, 3, 11, 10 బాగుంటాడు. ఒకటిలో ఉన్నాడు కాబట్టి బాగుంటాడు. అంటే రవి ధనురాశిలో ఉన్నంత కాలం మనకి ఆ గోచారంలో, గోచారం అంటే చంద్ర గోచారంలో అనుకూలంగా లేదు. మకరంలోకి పోయినప్పుడు కొంచెం తక్కువ, మళ్ళీ కుంభంలోకి పోయినప్పుడు మనకి బాగుంటాడు. 3లో ఉంటాడుగా. అవును. అట్లా చూసుకోవడం మనకి చంద్ర గోచారం అంట. గోచారం అందరం చూసుకునే గోచారం ఇదే. ఇలా కాకుండా ఈ రోజు మనం తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటి అంటే, చంద్రుడి నుంచి ఇవన్నీ గ్రహాలు ఇలా ఉంటే, కుజుడి నుంచి అన్ని గ్రహాలు ఎలా ఉంటే నాకు కుజ గోచారం, రవి నుంచి అన్ని గ్రహాలు ఎలా ఉంటే నాకు రవి గోచారం. ఇలా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అన్నది అందరికీ మరొకసారి చెప్పాలన్న ఉద్దేశంతో ఈ రోజు తీసుకొచ్చాం. చాలా సంతోషం సార్. ధన్యవాదాలు సార్. అందరికి పెద్దవాళ్ళు మీకు మరీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా మిత్రులు సార్ ఒక చిన్న సందేహం సార్. చెప్పండి సార్. రవి అష్టక వర్గంలో సప్తమ భావంలో 0 పాయింట్స్ వస్తే అప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుంది సార్? రవి అష్టక వర్గులో 7వ భావంలో. అవును సార్. రవి దేనికి కారకుడు? ఆత్మ, తండ్రి, సోల్. ముందు మన రూపం, మన అన్ని కారకుడు. 7వ భావంలో ఆయన శూన్య బిందువులు ఇవ్వడండి. ఆయన భిన్నాష్టక వర్గులో శూన్య బిందువులు వచ్చాయి. అవును సార్. ఇది చాలా ఇంపార్టెంట్. అందరం మనం ఆ స్టెప్ ని మర్చిపోతున్నాం. భిన్నాష్టక వర్గు బిందువులు మనం రెఫర్ చేస్తున్నాం. అంటే రవి రెఫరెన్స్ తో ఏ గ్రహము ఆ రాశిలో బిందువులు ఇవ్వలేదు. అంటే 0 వచ్చిందంటే అంతే. రవి భిన్నాష్టక వర్గులో 7వ భావంలో 0 బిందువు.
అప్పుడు రవి 7వ భావానికి సంబంధించి తాను చేయవలసిందంతా చేస్తున్నప్పుడు తనకి సపోర్ట్ లేదు. ఓకే. అందువల్ల రవి చేయగలిగిన మినిమం చేస్తాడు, ఏమి చేయడం కాదు. తనకి మిగిలిన గ్రహాల సపోర్ట్ లేదు. అది అట్లా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. గురుగారు నమస్కారం అండి. నా పేరు శ్రావణ్ కుమార్, నెల్లూరు నుంచి. చెప్పండి శ్రావణ్ కుమార్. ఇప్పుడు కొంతమంది జాతకాలు మనం పరిశీలించినప్పుడు గురుగారు, వాళ్ళు కొన్ని లాంగ్ టైం అంటే ఒక 10 సంవత్సరాల పాటు 15 సంవత్సరాల పాటు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు మనకి ఈ భిన్నాష్టక వర్గంలో గ్రహాలు మనకి మంచి శుభస్థానంలో బిందువులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి మంచి ఫలితాలు ఆ టైంలో మనకు అసలు కనిపించవు. అప్పుడు ఈ దశానాథుడు ఎవరైతే ఉన్నారో జాతకంలో ఆయన బలంగా పనిచేసేటప్పుడు ఈ అష్టక వర్గంలో బిందువులు శుభంగా ఉన్నా కూడా మనకి ఫలితాలు ఇవ్వడం లేదని అనిపిస్తుంది. అప్పుడు మనకి దశానాథుడే ఎక్కువ ముఖ్యం కదా, ఈ అష్టక వర్గంలో గోచారం అంత గట్టిగా పనిచేయదేమో అని అనిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేదు, ఇక్కడ మనం కొన్ని మర్చిపోతున్నాం. గ్రహాల బలాబలాలు, గ్రహ బలాలు మనకి అష్టకవర్గ బిందువుల ద్వారా తెలియవు. గ్రహము ఉన్న స్థితిని బట్టి గ్రహ బలాలు, షడ్బలాలు ఉంటాయి. ఇప్పుడు షడ్బలాలు గమనించాలి. ఏ అతనికి 10-15 సంవత్సరాల పాటు బాగాలేదు అంటే ఏ గ్రహపు దశలో ఉన్నాడు. ఇప్పుడు శని మహర్దశలో ఉంటే 19 ఏళ్ళు, గురు మహర్దశలో ఉంటే 16 ఏళ్ళు. ఒక్క గ్రహం చాలు కదా. ఆ గ్రహము భిన్నాష్టక వర్గుల్లో, ఆ ఒక్క గ్రహము అన్ని భిన్నాష్టక వర్గుల్లో ఎన్ని బిందువులు ఇచ్చిందో మాత్రమే కదా ఇక్కడ మనకు వచ్చేది. అందువల్ల ఆ ఒక్క గ్రహపు శుభ బిందువులు ఉన్నాయి కాబట్టి నాకు బాగుండాలంటే ఎలా ఉంటుంది? ఉంటుంది, ఉండకుండా 15 ఏళ్ళు అసలు ఏమీ రోజు బాగలేకుండా 365 రోజులు బాగలేకుండా ఉండదుగా. టోటల్ గా సారాంశంగా నాకేమీ బాగలేదు అనుకుంటాం. అసలు మామూలుగా ఊపిరి తీస్తున్నాం, బ్రతుకుతున్నాం, భోజనం చేస్తున్నాం, ఉంటున్నాం కదండి. అది దానికి ఏం లెక్కలేదా? దానికి గ్రహశక్తులు ఉండవా? అసలు మనం ఊపిరి తీసుకోవడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఉన్నదంతా గ్రహశక్తులేనా. అందువల్ల గ్రహశక్తులు మనల్ని ఎప్పుడు పూర్తిగా 15 ఏళ్ళు మనల్ని ఏదో అవుట్ చేస్తున్నాయని అనుకోకూడదు. డామినెన్స్, ప్రిడామినెన్స్ అన్నమాట. ఆ నెగిటివ్ ఎనర్జీ మన మీద ఎక్కువగా ఉన్నందుకు మనకి కష్టాలు అనిపిస్తాయి. ఆ మనకి కష్టాలు అనిపిస్తున్నప్పుడు ఏ గ్రహాల కారణంగా వస్తున్నట్టు మనం పరిశీలించాలి, లోతుగా పరిశీలించాలి, వర్గచక్రాలు వేసుకోవాలి. ఏ భావంలో మనకి ఎక్కువ ఇబ్బందులు అవుతున్నాయో చూసుకోవాలి. 15 ఏళ్ళు బాగాలేదంటే 15 ఏళ్ళు 12 భావాలు బాగాలేకుండా జీవితం ఉండదు కదండి. అది ఎప్పుడు పాసిబిలిటీ? వాడు 15 ఏళ్ళు కోమాలో ఉంటే పాసిబిలిటీ. కోమాలో కనుక ఎవడైనా 15 ఏళ్ళు ఉన్నాడంటే డెఫినెట్ గా అన్ని అలా అయిపోయి ఉంటాయి అనుకోవచ్చు. కోమాలో ఉన్న జాతకాలు తీసి పరిశీలిస్తే మనకి పరిశోధనలో తెలిసిపోతుంది. ఇలా జరుగుతుంది. మంచి శుభ బిందువులు అన్ని ఉన్నాయి, వాడు కోమాలో ఉన్నాడు, అది మనం పరిశీలించాలి. మనం ఊహతో చేసుకోలేము. అందువల్ల అలాంటి కేసులు ఉంటే మనం చూద్దాం, తప్పకుండా చూద్దాం. శుభ బిందువులు ఉన్నా కానీ వాడికి కష్టాలు వస్తున్నాయి అంటే ఆ ఒక్క స్టేట్మెంట్ తో సరిపోదు. మిగతా గ్రహాల బలాబలాలు చూడాలి, మిగతా గ్రహాల భావాధిపత్యం చూడాలి, సహజ భావ కారకత్వాలు చూడాలి, వాళ్ళ స్థితి చూడాలి, అష్టకవర్గ బిందువులు చూడాలి. అష్టకవర్గ బిందువులు అన్ని కూడా మనకి ఒక గైడెన్స్ అన్నమాట. ఏంటంటే ఆ గ్రహాల సామర్థ్యం ఎలా ఉండబోతోంది, ఆ గ్రహాలు ఆ రాసుల దగ్గరికి వచ్చినప్పుడు సామర్థ్యం ఎలా ఉండబోతోంది మనకి క్వాలిటీ ఆఫ్ ది ఇంపాక్ట్, వాటి క్వాలిటీ తెలియడం కోసం మనకి బిందువులు. అంటే క్వాలిటీ తక్కువ ఉంది. నమస్కారం సార్. అలాగే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. సభకు నమస్కారం సార్. సభకు నమస్కారం. ఓ చిన్నగానే చెప్తాను. నాకు అష్టక వరకు అంటే 8 పాయింట్స్ ఇండెక్స్ అన్నారు. ఇండెక్స్ అంటే కంబైన్ చేసి ఇండెక్స్ మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం. ఇండెక్స్ అనగానే తెలిసిపోతుంది. 8 పాయింట్స్ ఇండెక్స్ అంటే 8 పాయింట్స్ లగ్నము, 7 గ్రహాలు. ఇక్కడ లగ్నం అంటే కూడా ఒక గ్రహమే, అది ఎర్తే లగ్నం. ఎర్తే లగ్నం కనుక 8 గ్రహాలు అన్నమాట. 8 గ్రహాల పాయింట్. ఇందులో 8 గ్రహాలకి 8 వేస్తూనే ఉన్నాం. ఆ భిన్నాష్టకాలు అన్నీ వేస్తూనే ఉన్నాం. రాహు కూడా వేయమని శంభుహోర శాస్త్రంలో చెప్పారు. శంభుహోర శాస్త్రంలో చెప్పారు. ఇది నేను చదివింది పిఎస్ శాస్త్రి గారు అష్టవర్గ పుస్తకం ఒకటి ఉంది, అందులో చెప్పాడు ఆయన. సరే, దాని వివరణ, దానికి ఎలా చేయాలి ఏమిటి చెప్పారు. కానీ కక్షల్లో రాహు గురించి ఏం లేదు, కక్షల్లో ఇవ్వలేదు రాహు కక్ష. అయితే తేడా వచ్చింది.
ఆ తర్వాత ఇందాక అమ్మగారు ఇందాక చెప్పారు నాగకుమారి గారు. నేను కూడా మన కమలాకర్ స్వామి గారు గురువు గారు రాసిన పాఠాలే చదివా చిన్నప్పుడు. అది వాటితోనే స్టార్ట్ చేశా. అందులో నాకేం తేడా ఉండదు, మీరందరికీ తెలిసిందే, నాకు తెలుసు. అందుకు పెద్ద టైరు నాకు ఎక్కువ తేడా రాదు. అందులో కనుక నేను ఎక్కువ మాట్లాడలేదు. కాకపోతే ఇందులో ఏంటంటే దీని మూలం ఏమిటంటే దృష్టులు. గ్రహానికి ఏడో దృష్టి ఉంది. ప్రత్యేక దృష్టులు ప్రత్యేక గ్రహాలకు ఉన్నాయని అన్నాం. ఈ దృష్టులు అంటే ఏంటి? దాని కాంతి పుంజం పడుతోంది. కాంతి పుంజం పడుతుంటే 7వ గ్రహం అంటే 180 degrees ఇదే ఉండదు. ఒక గ్రహం తన చుట్టూ ఉన్నది ఒక గ్రహం గుండ్రంగా ఉంటే ఆ గుండ్రంగా కాంతి వస్తూనే ఉంటుంది. ప్రతి గ్రహానికి తన గుండ్రంగా కాంతి వస్తూనే ఉంటుంది. అది ఏ రాశిలో ఉన్నా మొత్తం బత్త చాటు మొత్తం మీద దాని కాంతి పుంజాలు వస్తూనే ఉంటాయి. దీనికి సింపుల్ గా మనం ఒక 360 degrees యాంగిల్లో ఒక డిగ్రీ టు డిగ్రీ చూసుకుంటే డిగ్రీ టు డిగ్రీ ఒకే డిగ్రీలో ఉంటే కంజంక్షన్ అన్నాం. డిగ్రీ టు డిగ్రీ ఆపోజిట్ ఉంటే ఆపోజిట్ అన్నాం. ఇట్లా చూస్తే యాంగిల్స్ 100 యాంగిల్స్ వస్తాయి, జియోమెట్రికల్ యాంగిల్స్. సో అందులో పరాశరుడు తీసుకొస్తే సప్తమ యాంగిల్, ఇంకోళ్ళు ఇంకా రకరకాలు తీసుకున్నారు. అందుకని సప్తమ దృష్టి అదే తీసుకున్నారు. అట్లా ఇప్పుడు ఎన్నో యాంగిల్స్ ఉన్నాయి కనుక తీసుకుని చంద్ర గోచారం బేసిస్ తీసుకుని అన్ని గ్రహాలకి గోచారం తయారు చేశారు అష్టవర్గ. అది మహర్షులే చేశారు. ఎప్పుడు చేశారేమో అయితే అది లాజిక్ మనం అర్థం చేసుకోవాల్సిన లాజిక్ అది అన్నమాట వీటిల్లో. ఈ తర్వాత అష్టవర్గ చూడండి, ఇది పూర్తి కాదు, అర్థవర్గ ఇస్ నాట్ ఫైనల్ అని కూడా చెప్పారు. అర్థవర్గ చూసినంత మాత్రాన మీరు ఫైనల్ చేయకూడదు. రిజల్ట్స్ చెడు అవుతుంది పది అవుతుంది చెప్పకూడదు. ఇది కన్సల్ట్ చేయండి, అది చేయొద్దు అన్నారు, అది చేయండి, ఇది చేయొద్దు అన్నారు. ఈ అష్టవర్గ వచ్చేసరికి క్వాంటిటేటివ్ అనాలిసిస్, క్వాలిటేటివ్ అనాలిసిస్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఉంటుంది. మనం బజార్లో నెయ్యి కొంటాం. 1 కిలో నెయ్యి కొంటే క్వాంటిటీ అది. ఏ నెయ్యి, ఆవు నెయ్యి, మంచి నెయ్యి, ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా కొంటే అది క్వాలిటీ. అట్లా ఈ క్వాలిటీ ఏమిటి గ్రహానికి, దానికి వచ్చిన బలం ఏమిటి, షడ్బలాలు కూడా క్వాంటిటేటివ్ అనాలిసిసే. అని క్వాలిటీ ఏమిటి వాటికి, అది ఉచ్చులో ఉందా నీచులో ఉందా? ఉచ్చులో ఉన్నంత మాత్రాన దానికి బలం లేకపోతే అది కిలో వాల్యూ లేదనుకోండి, దాని బలం లేదు. బలం బాగుంది, 6 పాయింట్లు 8 పాయింట్లు ఉన్నాయి, కానీ అది నీచలో ఉంది అంటే అది ఎట్లా ఉంది? అందుకని అక్కడ మనం అన్వయించుకోవడంలో ఉన్నదన్నమాట. అది జ్యోతిష్యుడు తత్వంలో వాడి కెపాసిటీని బట్టి అక్కడ ఆ సందర్భాన్ని బట్టి అన్వయించుకోవాలి. ఇట్లా క్వాంటిటేటివ్ అనాలిసిస్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఉంది. కొన్ని రాశి చక్రం మీద అష్టవర్గం వేస్తామా, భావచక్రం మీద వేస్తామా అనే డిస్కషన్స్ కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల భావచక్రం కూడా వేసేది. ఇలా భావ రిజల్ట్స్ కావాలంటే భావచక్రం మీద వేయని అంత కొంతమంది అట్లా క్లాసికల్ గా డిఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో రకాల డిఫరెన్స్లు ఉన్నాయి. అందుకే నాకు మిగిలిన పాయింట్లు నేను చెబుతున్నా, అందరూ కలిసి నాకు మిగిలిచ్చిన పాయింట్లు చెబుతున్నా. అయితే ఇందులో పర్సంటేజ్ కింద లెక్కేసుకునే సూత్రాలు కూడా ఉన్నాయి. మా టోటల్ స్ట్రెంగ్త్ 100% అయితే దీనికి 8 బదులు 6 పాయింట్లే ఉన్నాయి, 2 పాయింట్లే ఉన్నాయి. అయితే అంత టోటల్ ఈ గ్రహానికి ఎంత పాయింట్లు ఉంటాయి, ఎన్ని పాయింట్లు ఉన్నాయి, ఇక్కడ కక్షలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కాక ఈ రోజు సబ్జెక్ట్ ఏంటంటే గోచారం కనుక కక్షలు ఇంపార్టెంట్. కక్షలు తెచ్చుకోవడమే ఆ అష్టవర్గే కష్టవర్గు. ఈ కక్షలు ఏంటంటే కక్షలో సంచారించేటప్పుడు ఎట్లా అట్లా ఈ కక్షల దగ్గరికి వచ్చేసరికి మన ఉపద్రష్ట వారు చెప్పారు సర్వచాంచ చక్రం అని చెప్పారు. ఈ సర్వచాంచ చక్రం పరాశర లైట్ వారికి తెలిసే ఉంటుంది, మిగతా వాళ్ళ కోసం చేస్తున్నా. పరాశర లైట్ సాఫ్ట్వేర్ లో చక్రం ఇస్తాడు వాడు సాఫ్ట్వేర్ లో. అట్లాగే ఏ కక్షలో ఏ రోజు ఇవాళ నా జాతకం తీస్తే నాకు ఏ కక్షలో ఏ గ్రహం సంచారం చేస్తోంది అనేది జ్యోతిష్యస్టూడియో.com అని ఒక సాఫ్ట్వేర్ ఉంది, అందులో కూడా చెప్తుంది అది. అప్పుడు ఎక్కువ గ్రహాలు మంచి పాయింట్స్ లో వెళ్తున్నాయంటే అన్ని సమకూడి చేస్తాయి, ఏ ఒక్క గ్రహం విడిగా చేయదు. మీకు ఎప్పుడు అన్ని గ్రహాలు కలిపి సముదాయంగా చూసుకోవాలి. హోలిస్టిక్ అంటున్నా కానీ దాని మీనింగ్ అదే అనమాట. అన్ని గ్రహాలు కలిసి పనిచేయాలి. సో ఇవి దశాభుక్తి రిజల్ట్స్, ట్రాన్సిట్ రిజల్ట్స్, గోచార రిజల్ట్స్, ఈ కక్ష రిజల్ట్స్ చేసేటప్పుడు ఈ మామూలుగా 8 పాయింట్లు ఇస్తే శుభం చేస్తాడా, 7 పాయింట్లు ఇచ్చేస్తాడా, 4 పాయింట్లు ఇస్తే కాదు. 4 నుంచి 8 పాయింట్లు చెప్పింది ఏంటంటే మ్యాక్సిమం 8 పాయింట్లు ఇవ్వాలి. 8 కంటే 50% 4 దాకా శుభం, బిలో 4 బ్యాడ్ అంతే. ఇంకా వాడు 6 ఎక్కువ కంటే 7 ఎక్కువ అని ఏం లేదు. అదే 4 అండ్ బిలో ఉంటే వీక్ అని అర్థం. బ్యాడా అది వేరే సంగతి. స్ట్రెంగ్త్ వేరు, తత్వం వేరు. బలం వేరు, వాడు తత్వం వేరు. వాడు గుణం వేరు అనమాట. బలం వేరు, గుణం వేరు. మానసిక గుణం వేరు, శారీరక బలం వేరు. ఇవన్నీ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంతా వాడి బలాలే చెప్తున్నాయి అన్నమాట. ఇన్ని రకాలుగా ఉంటుంది. బాగానే చెప్పారు అందరూ. అంత నేనేం సర్టిఫై చేయగలిగిన వాడిని కాదు, అందరూ చెప్పారు కనుక మిగిలిన అనాలిసిస్ ఏదో నేను చెప్తున్నాను, నా పాయింట్లు నాకు వస్తున్నాను.
ఈ ఉచ్చ నీచ పాయింట్లు. అందుకని అష్టవర్గం చూడటానికి మీరు ఇంకా కమలాల జాతకంలో మోర్ దాన్ ఒక గ్యాప్ ఎక్కువ ఉంటే 1 నిమిషం 2 నిమిషాలు దాటల్లో ట్విన్స్ బర్త్ చార్ట్ లో తేడా రాదు. అష్టవర్గంలో కూడా కాస్త ఎక్కువ ఉంటాయి, 15 నిమిషాల గ్యాప్ ఉన్న కమలాలు కూడా ఉంటారు. ఆ గ్యాప్ ఎక్కువైన కొద్దీ మీకు అష్టవర్గం పని చేయొచ్చు, అది ఒకటి చూసుకోవచ్చు. అదే పాయింట్ అన్నమాట. అదే కాక మీకు ఇంకోటి ఏంటంటే మనం కక్షలో అప్లై చేసాం పుస్తకాల్లో చదువుతున్నాం అది ఇది అని చదవటం కాదు. మన మెరిట్ ఎక్కడ ఉంటుందంటే అప్లికేషన్లో ప్రాక్టికల్ చార్ట్ తీసుకుని ఒక డీకోడ్ చేసి దాన్ని అప్లై చేసి రిజల్ట్ చెప్పడంలో ఉంది. ఆ చేసేటప్పుడు మీ కక్ష ట్రాన్సిట్ చూసినాడు, పంచాంగాలు ఇచ్చారు, ఎఫ్ఎంఆర్ఎస్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. మన గడియారం ఎట్లా ఉంది చివరికి, ఆ గడియారాన్ని బట్టి ఆ కక్ష ట్రాన్సిట్ ఎట్లా ఉంటుంది. ఇదే స్టాక్ మార్కెట్లోకి వెళ్తుంటే దినచర్యలో మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 5:30 దాకా స్టాక్ మార్కెట్ వచ్చినప్పుడు చంద్రగోచారం, చంద్రకక్ష రిజల్ట్స్, తర్వాత ఆ స్టాక్కు సంబంధించిన గ్రహం కక్షలు రిజల్ట్స్ అవి పనిచేస్తాయి అన్నమాట. డే ట్రేడింగ్ వాళ్ళకి అది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. డే ట్రేడింగ్ చేసే వాళ్ళకి పొద్దున కొంటాడు, సాయంత్రం అమ్మేస్తాడు, పొద్దున ఏదో చేస్తాడు అనమాట. ఆ రోజు అయితే నెక్స్ట్ డే చేస్తాడు. డే ట్రేడింగ్ అంటాం దాన్ని. అదే రోజు అమ్ముతాడు, అదే రోజు కొంటూ ఉంటాడు అనమాట. వాళ్ళకి ఈ కక్ష ట్రాన్సిట్లు అక్కడ బాగా పనిచేస్తాయి. అట్లాగే ఇంకా ఈ మరి హార్స్ రేసెస్ చెడు అనుకోకూడదు. పేకాట వాళ్ళకి ఇవన్నీ జ్యోతిషంలో ఏ చెడు లేదు, కర్మ సిద్ధాంతమే చెడు. ఏంటి ఆ జ్యోతిషానికి చెడు మంచి ఏమీ లేదు. తిన్నది ఒకటే, వదిలింది ఒకటే అంతా ఆ కర్మ. అది అన్ని కంపేర్ చేస్తేనే శుభకర్మ అశుభకర్మలు తప్ప అది వీటిల్లో స్టాక్ మార్కెట్లో వీటిలో మనకి మినిట్ రిజల్ట్స్ కావాల్సిన చోట ఈ కక్షల ట్రాన్సిట్ చూసుకోవాలి, మన గడియారం జాగ్రత్తగా చూసుకోవాలి. అది మర్చిపోయి నేను చూశానంటే ఈ కక్షలో పోయినా నాకు పని కాలేదు అంటే కుదరదు. మీ గడియారమే తప్పు అంటే మన గోచారమే బాగాలేదు అనమాట అర్థం. గురువు గారు చెప్పారు, ఉపదృష్టి వారు ముందు మన జాతకం చూసుకోవాలని చెప్పారు. వాళ్ళు చెప్పారు ఇవన్నీ రోజు పొద్దున్నే మన జాతకం చూసి వాళ్ళు అసలు పని చేద్దామా లేదా, లేకపోతే మనం మామూలుగా సెల్ ఆఫ్ చేసేసి పడుకుందామా అని చూసుకోవాలన్నమాట. అంతే లెక్క. అందుకని ఈ సమయాభావం అయిపోతుంది. నాకు ఇచ్చిన సమయం చాలా థ్యాంక్స్. ముగిస్తాను. ధన్యవాదాలు సార్. ఏది చెప్పినా సిఎస్ రావు గారు చెప్పిందే. సిఎస్ రావు గారు చాలా అద్భుతంగా చెప్పారు నిజంగాను. యాక్చువల్గా సార్ ఇంకొక పాయింట్, ఈ కక్షలతో ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, అంటే జస్ట్ మన జన్మ కుండలిలో కూడా ఆ పర్టికులర్ ప్లానెట్ ఏ కక్షలో ఉంది జన్మటమీలో, ఆ రాశిలో ఉంది. ఓకే, ఈ 8 కక్షల్లో ఏ కక్షలో ఉంది, ఆ కక్షలో కానీ ఏదైనా వీడి అష్టదశలో బిందువు ఉంటేనే ఆ గ్రహం శుభ ఫలితాలు ఇస్తోంది, లేక కానీ వస్తే అశుభ ఫలితాలు ఇస్తోంది. ఏది లేకపోతే 0. ఇక్కడ ఇందాక వారు అడిగారు ఆయన నెల్లూరు నుంచి, గ్రహం రావట్లేదంటే ఆ గ్రహం ఉండే కక్షలో ఆ పర్టికులర్ ప్లానెట్ కూడా ఏదైనా పాయింట్ ఉందా లేదా. అలాగే మీరు చెప్పినట్టు దాని షడ్బలాల్లో బలం ఎలా ఉంది అన్ని అప్పుడు సాముదాయికంగా చూసి, బట్ కక్ష అనేది మట్టుకు చాలా అద్భుతం సార్, ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రావు గారు. ఈ రోజు కక్షలు కాదు కక్ష సాధన అంతా చేసాం మనం. చాలు కాకపోతే కక్ష తీర్చుకుంటుంది. గురువు గారు కమలాకర్ శర్మ గారిని తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాం. యదేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్యేద్ భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిష్ స్వరూపులందరికీ నమస్కారం. అష్టక వర్గం గురించి ఇవాళ ఇంతసేపు డిస్కషన్ అయిన తర్వాత గోచార ఫలితాల గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదని అనిపిస్తుంది. అయినప్పటికీ పండితులందరి కోసం కాకుండా మాలాంటి వాళ్ళ కోసం చెప్పేటటువంటి కొన్ని కామన్ పాయింట్స్ ఏంటంటే, ఎందుకంటే ఇక్కడ 110 మందిలో 12 మందే మాట్లాడగలుగుతున్నారు, 100 మంది మాట్లాడట్లేదు. కాబట్టి అసలు అష్టక వర్గం అనేదే గోచారాలకు సంబంధించినటువంటి వ్యవహారం. అష్టక వర్గ పాయింట్స్ అన్ని కూడా గోచారాల నుంచే వచ్చాయి. ఆ పాయింట్స్ మూలమంతా కూడా గోచారంలో ఎక్కడెక్కడ మంచి బిందువులు ఉంటాయో చూసుకొని అవి శుభ ఫలితాలుగా తీసుకున్నాం. ఏం లేదు, మనం ప్రశాంతంగా ముందర అష్టక వరకు చార్ట్ పెట్టుకుందాం. శని బాగున్నాడా లేడా నాకు జాతకం అని చెప్పేసి అంటే అక్కడ ఏలినాడు శని, అర్ధాష్టం శని, అష్టం శని ఇవన్నీ మనం చూసుకోకుండా
అష్టక వర్గంలో ప్రస్తుతం కుంభంలో ఎన్ని పాయింట్స్ ఇచ్చాడు, ఎందుకంటే ఇప్పుడు కుంభంలో ఉన్నాడు కాబట్టి గోచారంలో. అక్కడ 4 ఇచ్చాడా, 3 ఇచ్చాడా, 2, 1, 0 తగ్గిపోతున్నా కొద్దీ బాధలు ఉంటుంటాయి అని, ఎక్కువ ఉంటున్నా కొద్దీ అమ్మాయి పర్వాలేదని. అక్కడ ఏలినాడు శని ఉన్నా ఇక్కడ కనుక ఎక్కువ పాయింట్స్ ఉండేటట్టయితే ఆ దోషాన్ని నివారించగలిగిన శక్తి నాకు వస్తుంది అనిపించే ఒక ధైర్యం తెచ్చుకోవచ్చు. అట్లాగే గురువు తక్కువ బిందువులు ఉంటే గౌరవం తగ్గుతూ వస్తుంటుంది, ఎక్కువ బిందువులు ఉంటే గౌరవం పెంచుకుంటూ వస్తాం. ఎక్కడ ఉన్నాడు అనేది వెతుక్కోవాలి, పంచాంగంలో చూసుకోవడం. పంచాంగంలో వృషభంలో గురుడు ఉన్నసేపు వృషభం, మిథునానికి రాగానే మిథునంలో చూసుకోవాలి. అట్లాగే మనం సంవత్సరాన్ని ప్లాన్ చేసేటప్పుడు కూడా రవి ఎక్కడెక్కడ ఏ రాశుల్లో తక్కువ బిందువులు ఉన్నాయి అనేది ముందుగానే చూసుకుంటే ఆ మాసంలో మనం వెతుక్కుంటూ ఆ సందర్భంలో ఆ 15వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్య లోపల ఎటువంటి నూతన కార్యక్రమాలు చేయకుండా ఉండటం, ఎక్కువ పాయింట్స్ ఉన్న సమయం లోపల కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది తెలుసుకుంటే సరిపోతుంది. ఇదే ధోరణిలో చంద్రుడికి కూడా ఆయా రోజుల లోపల ఇక్కడ 2.25 రోజులు ఒక్కొక్క రాశిలో ఉంటాడు కాబట్టి ఏ రాశుల్లో ఎక్కువ పాయింట్స్ ఉంటాయో ఆ రాశుల్లో ఉండే నక్షత్రాలకు సంబంధించినవి గోచారాన్ని సరిపోయేటటువంటి రోజుల్లో శుభముహూర్తాలు లాంటివి పెట్టుకునేటట్టయితే అద్భుతంగా ఉంటాయి. లేదా ఆ సందర్భంలో నూతన కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటాయి. ఇది ధోరణి. కుజుడు ఇప్పుడు ప్రస్తుతం మనకు మిథున కర్కాటకాల మధ్య లోపల ఊగిసలాడే సందర్భాలు చాలా రోజులు ఉంటున్నాయి కాబట్టి ఈ సందర్భాల్లో కూడా అక్కడ 1 పాయింట్ 1 పాయింట్ ఉంటే ఏదో యాక్సిడెంట్స్, ప్రమాదాలు, చిన్న చిన్న దెబ్బలు తాకుండా జాగ్రత్తలు పడాలి అనే విషయం ముందుగా తెలుసుకోవాలి. కుజుడు అక్కడ జాతకంలో వచ్చిన సూత్రాల ప్రకారమే అక్కడ బాగున్నాడా లేదా కాదండి. అష్టక వర్గులో ఎక్కడెక్కడ పాయింట్స్ లో బాగాలేడో చూసుకొని ఆ పాయింట్స్ లోపల ఆ గ్రహం తిరుగుతున్నటువంటి సందర్భాల్లో మాత్రం ఎక్కువ పాయింట్స్ ఉన్నప్పుడు పట్టించుకోకండి, బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం. తక్కువ పాయింట్స్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం దానికి సంబంధించిన ఈ పరిహార మార్గాల మీద దృష్టి పెడితే శరీరం ఆరోగ్యం బాగా ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళు బుధుడు పాయింట్స్ చూసుకోండి. ఇట్లా మనకు కాస్త ఈజీ కోసం చెప్తున్నటువంటి మాటలండి. ఇవన్నీ కూడా చాలా లోతైన చర్చలు పెద్దవాళ్ళందరూ చేశారు కాబట్టి ఇంకా దాని మీద నేను ప్రత్యేకంగా చర్చ చేయడం అనేటటువంటిది లేకుండా ఒక వ్యూ, గోచారాన్ని ఈజీగా చూసుకోవడం. ఇంకా లోతుకు వెళ్ళి చూడదలుచుకున్న వాళ్ళకి నక్షత్రం, పైపైన చూడదలుచుకున్నటువంటి వాళ్ళకి మాత్రం పాయింట్స్ గోచారంలో ఆ గ్రహాలు ఆ రాశుల్లో ఉన్న సమయంలో నాకు అనుకూలత ఉందా లేదా, ఈ మాసం బాగుందా, ఈ రోజుల్లో బాగుందా, ఈ కుజుడు ఈ రాశుల్లో ఉన్నప్పుడు బాగున్నాడా, శని ఈ రాశుల్లో ఉన్నప్పుడు బాగున్నాడా లేదా, ఈ చర్చ చేసుకుంటూ స్పీడ్ గా వెళ్ళిపోగలిగినటువంటి అవకాశం మనకు ఉన్నటువంటిది దీంట్లోనే. ఇది బాగా బలంగా ఉంటే ఏలినాడు శని కూడా అంత సీరియస్ ఎఫెక్ట్ కాదు. ఇది బలహీనమైనప్పుడు ఆ శని కూడా ఉన్నప్పుడు ఎఫెక్ట్. అసలు ఏ శని ప్రభావం లేని సందర్భంలో కూడా ఇక్కడ 1 పాయింటే కనుక ఉన్నా, 1/2 పాయింట్ ఉన్నా కానీ డెఫినెట్ గా దాని సమస్య మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఒళ్ళు బద్ధకం పెరుగుతుంది. డెఫినెట్ గా దానికి ప్రాణాయామం, యోగా అవన్నీ చేసుకోవాల్సిన అవసరాలు ఉంటుంటాయి. ఇటువంటి మార్గాల మీద మనం దృష్టి పెట్టుకోవడానికి ఇది ఒక మంచి సాధనం. జ్యోతిష్ శాస్త్రం అనేది ఈ రూపంలో మనకు ఉపయోగించే సాధనం. ఇంకా దీనికి మళ్ళీ దశా ఫలితాలు చెప్పే విధానము, ఆ తర్వాత ఇంకా ఇతరమైనటువంటి ఫలితాలు చెప్పడం, భావ ఫలితాలు చెప్పే సాధనం, ఇదంతా అష్టకోరకు ప్రత్యేకమైనటువంటి ఒక నెట్వర్క్. అది అవుట్లుక్ లో గోచారం కోసం చూడటానికి ఈజీ మెథడ్ లో ఇట్లా చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక సూచన చేసుకుంటూ అష్టకోర్గు లాంటి వ్యవహారాల మీద ఎక్కువ ఇంకా పరిశోధనలు జరగాలి. జరుగుతున్న కొద్ది దాంట్లో కొత్త కొత్త విశేషాలు బయటకు వస్తాయి. ఇంకా కొత్త తరం దీని విషయంలో బయటికి రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం చివరిలో మనం ఆలోచించవలసినటువంటిది ఏంటంటే, వచ్చే వారం మనకు 19వ తేదీ నాడు 190, 192 ఎపిసోడ్స్ మనకి పూర్తయిన సందర్భం లోపల అనుకోకుండా ఇప్పుడు మనకు అవకాశం దొరికింది. చక్కనైనటువంటి అందరం కలిసే అవకాశం, చాలా రోజుల నుంచి అనుకుంటుంటే అందరం మనం ప్రత్యక్షంగా కలిసే అవకాశం కలిగింది కాబట్టి అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కేవలం గూగుల్ ఫామ్స్ పెట్టినటువంటి కారణం వల్ల మన సౌకర్యాల కోసం అక్కడికి వస్తే కనీసం అందరికి భోజనం పెట్టాలనే ఆలోచన ఉంది కాబట్టి అందరూ ఎంతమంది వస్తున్నారు ఏంటి అని తెలుసుకోవడం కోసం మాత్రమే దయచేసి గూగుల్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయమండి. చెప్పింది అంతకన్నా వేరే ఉద్దేశాలు ఏం లేవు. వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా మాకు తెలియాలనే ఉద్దేశం మాత్రమే. అందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. వేదిక మీద ఎవరెవరు ఉంటారు, ఎట్లా మాట్లాడతారు, ఏవే విషయాలు మాట్లాడతారు, అట్లాగే ఎవరైనా రెడీగా పుస్తకాలు ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి అక్కడ ఆవిష్కరించుకోవచ్చు కూడా. అంటే 100 మంది 200 మంది ఎదురుగా మీకు సభ దొరుకుతుంది. అంతా మనమే, ఇంకెవరో కాదు. మన నాదో పుస్తకం ఆవిష్కరణ, ప్రభగారితో సాముద్రికం పుస్తకం ఆవిష్కరణ, అట్లాగే మనది సావనీరు 200 పేజీల పుస్తకం ఆవిష్కరణ, ఇవన్నీ కూడా అక్కడ జరుగుతాయి ఆ రోజున. మనమే చేసుకుందాం, అక్కని ఉత్సవం చేసుకుందాం. ఇంతకాలం నుంచి మన కోసం పాటుపడుతున్న గురువులకు అందరినీ గౌరవించుకుందాం. ఒక్కొక్కరికి ప్రత్యక్షంగా ముఖ్యమైనటువంటి వ్యక్తులందరికీ కూడా సోమనాథ్ శాస్త్రి గారు కాంటాక్ట్ చేస్తారు. వారందరినీ
మనస్ఫూర్తిగా మనం స్వాగతం పలుకుతున్నాను. ఆ రోజు దయచేసి ఇప్పుడే బ్లాక్ చేసి పెట్టుకోండి. ఉస్మానియా ఆడిటోరియంలో మనం అందరం ప్రత్యక్షంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు కూడా కలిసి ఉండే ప్రయత్నం చేద్దాం. అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. జ్యోతిష ఒక సమ్మేళనం, ఆనందమయమైనటువంటి ఒక ఆత్మీయ సమ్మేళనం లాగా అది భావన చేద్దాం. ఉద్యోగ పర్వం అనేటటువంటి ఒక మంచి పుస్తకాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నాం. ఆ ఉద్యోగ పర్వాన్ని 200 పేజీలతో వచ్చిన పెద్దలందరి వ్యాసాలు దాంట్లో ఉన్నాయి. పెద్దలు పిల్లలు అందరూ ఉన్నారు. అందరి వ్యాసాలు దీంట్లో వస్తున్నాయి. ఆ వ్యాసాలన్నింటినీ మనం పరిపూర్ణంగా చదువుకొని దశమ భావం మీద ఒక సాధికారికమైన ప్రసంగాలు చేయించుకునే ప్రయత్నం చేద్దాం. మరొకసారి ప్రత్యేకంగా అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. 19 నాడు అందరం తప్పనిసరిగా ఉస్మానియాలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ హాల్లో కలుసుకుందాం. స్వాగతం, నమస్కారం. ప్రత్యక్షంగా అందరికీ స్వాగతం. అదేవిధంగా వేర్వేరు వ్యక్తులకు మనకు శాస్త్రి గారు ఇంకా సమన్వయం చేసుకుంటూ ఉంటుంటారు. నేను ప్రత్యక్షంగా మాట్లాడలేను కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అందరికీ స్వాగతం పలుకుతున్నాను. నమస్కారం. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు. గురువు గారు.